గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మన టాపిక్ ప్రపంచ రాజకీయ ఆర్థిక చిత్రపటంలో భారత్ చైనా అనేది మన 2 రోజుల టాపిక్. అందులో ఈ రోజు నాగేంద్ర గారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క పవర్ సెంటర్స్ ఇండో చైనా నుండి యూరోప్ కి అటుపై యుఎస్ కి ఎలా మారింది అన్న పరిస్థితిపై వివరిస్తారు. నాగేంద్ర గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, అలాగే విదేశాంగ వ్యవహారాల పైన కూడా ఆయనకి మంచి కమాండ్ ఉంది. సెక్యూరిటీ పాలసీస్ కి సంబంధించి మంచి కమాండ్ ఉంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ అంశాలకు సంబంధించి కూడా మంచి అవగాహన ప్రొఫెసర్ నాగేంద్ర గారికి ఉంది. నాగేంద్ర గారు ప్రస్తుతం హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో గీతం యూనివర్సిటీ లో పనిచేస్తూ ఉన్నారు. ఇది వరకు ఆయన జేఎన్కే లో అక్కడ ప్రొఫెసర్ గా ఇచ్చేసేవారు. మీకు గనక గుర్తున్నట్లయితే గతంలో నాగేంద్ర గారు మనకి కాశ్మీర్ నిన్న నేడు రేపు అని చాలా చక్కగా వివరించారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్. వెల్కమ్ టు వేదిక సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అరుణ్ గారు. నమస్తే టు ఆల్ ద వేదిక ఫ్యామిలీ. ఇంతకుముందు ఒకసారి మీతో సంభాషించే అవకాశం నాకు దొరికింది. అరుణ్ గారు చెప్పినట్లుగా జమ్మూ అండ్ కాశ్మీర్ మాట్లాడినప్పుడు మరలా జయప్రకాష్ గారు ఈరోజు ఇండియా చైనాకి మధ్యన జరుగుతున్న సమస్య ఒక చర్చగా ఉంది కాబట్టి దాని మీద ఒకసారి చర్చించుకుంటే మనం కూడా బాగుంటుందన్నారు. నాకు నిజంగానే ఆయనతో చాలాసేపు కన్విన్స్ చేయడం ప్రయత్నించాను. ఎందుకంటే ఈ వేదిక నేను ఎక్కువగా ఫాలో అవుతున్న వేదిక. ఇక్కడ అర్థవంతమైన చర్చలు మార్క్సిజానికి లేదా ఒక కార్మిక వర్గ ఇంట్రెస్ట్లతో పనిచేసి ఒక సోషలిస్ట్ సమాజం కోసం ఉన్న ఫ్యామిలీ చేసుకునే చర్చలు, సీరియస్ చర్చలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ అంతర్జాతీయ రాజకీయాలకి లేదంటే ఇవాళ భారతదేశానికి చైనాకి మధ్యన జరుగుతున్న వాటి గురించి మనం సమయం వృధా చేసుకోవడమేమోనని చాలా సార్లు నాకు అనిపించింది. అందుకని ఆయనతో కూడా దీని గురించి వ్యక్తం చేయడం కూడా జరిగింది. కానీ 2-3 కారణాల రీత్యా ఇవి దీని మీద మాట్లాడటం మంచిదని కూడా నాకు అనిపించింది. ఆయనతో బేసిక్ చర్చ డిస్కషన్ అయిన తర్వాత అవి 2 కూడా మనకి ఏదైతే మన హృదయానికి దగ్గరైన మానవ సమాజానికి సంబంధించిన క్రిటికల్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఇవన్నీ ఇండియా చైనాకి సంబంధించిన విషయాలు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి ఇవి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఒక అభిప్రాయం రావడం కారణంగా ఈ రోజు ఈ చర్చ పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బేసిక్ గా ఏంటి మనిషికి సంబంధించిన విషయాలు దీంట్లో ఏమి ఉన్నాయి అనేది ఆలోచించినట్లయితే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏదైతే మనుషులు అందరం ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఏదైతే శ్రమ దోపిడీ లేకుండా ఉండే ఒక వ్యవస్థ కోసం ఎక్స్‌ప్లాయిటేషన్ లేని సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని క్రియేట్ చేసుకుని ఒక రకమైన కలిసి ఉండే కుటుంబంగా ఉండగలిగే అవకాశం అనేది ఎక్కడి నుంచైనా ప్రారంభమవ్వాల్సి వస్తే బహుశా అది ఈ 2 దేశాల నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు నోటీస్ చేసినట్లయితే ఈ 2 దేశాల యొక్క పాపులేషనే ఇవి నేను చివరిలో తర్వాత వస్తాను. ఈ పాపులేషన్ ఎంత ఉన్నారు, ఈ ప్రజలు ఎంత ఉన్నారు అనేది. కానీ ఆల్మోస్ట్ 2 దేశాల మనం జనాభాను తీసుకున్నట్లయితే దాదాపుగా 30% ప్రపంచ జనాభాలో 30-35% ఈ 2 దేశాలకు జనాభా ఉంటుంది. ఈ 2 దేశాల భవిష్యత్తు ఎటు వెళ్తుందని దాని మీద మొత్తం ప్రపంచ ఏషియా లేదా ఆఫ్రికా ఏదైతే ఎక్కడికైతే పేదరికం ఉందో లేదంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ ఉందో ఈ 2 కాంటినెంట్ల యొక్క భవిష్యత్తు కూడా ఈ 2 కంట్రీలు ఎటు వెళ్తాయన్న దాని నుంచి ఆధారపడి ఉంటుంది. ఇంత క్రిటికల్ అయిన ఈ 2 దేశాలకు సంబంధించిన విషయాల్ని ఈ రోజు దురదృష్టవశాత్తు జరిగే సంఘటనలు ఒక రకమైన వైరుధ్యాన్ని లేదంటే ఒక రకమైన దూరాన్ని పెంచేలాగా కనిపిస్తున్నాయి. అది ఇంతకు ముందు అరుణ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన ఒకటి చెప్పారు. ఆవిడ అన్నారు ఏమంటే భారతదేశంలోని ముఖేష్ అంబానీలు లేదా చైనాలోని అమెరికాలోని ముఖేష్ అంబానీలు అన్నది
సో మనం ఒక మార్క్సిజాన్ని మీద నమ్మకం ఉన్న వాళ్ళుగా మనం చూస్తున్నప్పుడు మన వైర్యం ఎప్పుడు కూడా ఈ ఎవరైతే ఎక్స్‌ప్లాయిటెడ్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళ మీదే ఉంటుంది. కానీ ఇవాళ మనం చూస్తున్నట్లయితే ఇంతకుముందు కూడా నేను నా ప్రసంగంలో ఒకసారి అన్నాను మీతో. అదేంటంటే మనలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు బయట మొత్తం మెజారిటీ ప్రజానీకం ఎలా చూస్తున్నారు అనే దాని నుంచి ఒక్కొక్కసారి మనం మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా చూసినప్పుడు ఇవాళ చైనా వస్తువులను బాయ్‌కట్ చేయమని లేదంటే చైనా మనకి ప్రధానమైన శత్రువని అలా అన్నిటికంటే ముఖ్యంగా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్న వేరియస్ పీపుల్ ని చైనీస్ అని వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ ఇలాంటివి రకరకాలుగా మనం చూస్తున్నప్పుడు ఇద్దరు అధికార పార్టీలో లేదంటే అది రూలింగ్ క్లాసెస్, అది బెటర్ వర్డ్, రూలింగ్ క్లాసెస్. ఎందుకంటే క్యాపిటలిజం అనేది చైనాలో క్యాపిటలిస్ట్ క్లాస్ ఉందనేది కొంతమందికి అభ్యంతరం ఉండొచ్చు. కొన్ని రూలింగ్ క్లాసెస్ గా తీసుకుందాం, ఎలీట్ క్లాసెస్ గా కానీ ఏ విధంగా అన్నా సరే నాన్ కాంట్రవర్షియల్ వర్డ్స్ ఉపయోగించుకొని ఆ రెండు క్లాసెస్ కి ఉన్న క్లాష్ ని రెండు సమాజాల మీద లేదా రెండు ప్రజానీకాల మీద రుద్దడం వలన ప్రజల్లో వైరమ్యం వచ్చినట్లయితే అది చాలా కాలం వెనక్కి వెళ్ళడం అనేది, తగ్గడం అనేది కష్టం అవుతుంది. దాని యొక్క ఇంప్లికేషన్స్ రాను పెరుగుతాయి కూడా. ఇంతకు ముందు చైనాతో మనకి యుద్ధం వచ్చినప్పటికీ 1962లో యుద్ధం వచ్చినప్పటికీ ఆ వాటికి ఈ సోషల్ మీడియా కానీ లేదంటే అంటే ఒక రకమైన హెజమోనిక్ ప్రోపగాండా అనేది ఇంత ఎక్కువగా లేకపోవడం వలన అది కేవలం గవర్నమెంట్స్ మధ్యనే లిమిట్ అయింది, ఆ వాడ జరిగింది, ప్రజానీకం వరకు రాలేదు. కానీ ఇవాళ అలాంటి వార్ లేకపోయినా యుద్ధం ఎక్కువ ప్రజానీకం మధ్య జరుగుతున్న స్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి ఇది ఈ రెండు సివిలైజేషన్స్ కి తర్వాత మొత్తం ఏషియాకి అలాగే ప్రపంచం మొత్తంలో ఏదైతే సమాజం ఉందో, పౌర సమాజం అని అంటాం, వాటికి ఇది మంచిది కాదు జరగబోయేది. మనం ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం మన లెవెల్లో మనకు ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈవెన్ నాకు తెలిసిన ఈ స్కాలర్స్ లో, మా టీచర్స్ లో కానీ లేదా యూనివర్సిటీ అకాడమీలో ఉన్న చాలా మంది సెక్యూరిటీ అంతర్జాతీయ రాజకీయాల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ రోజు డిఫెన్సివ్ అయిపోయారు. ఎవరైతే ఒకప్పుడు చైనాని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ రోజు వాళ్ళు కూడా డిఫెన్సివ్ అయిపోయారు. ఎందుకంటే డిఫెన్స్ అవ్వకపోయినట్లయితే అది జస్టిఫై చేసుకోలేని కండిషన్ లోకి ఒక హెజ్మోనిక్ ఐడియాలజీ ఆపరేట్ అవుతున్నప్పుడు మరింత ఎక్కువగా మనం దీని గురించి బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ని ప్రజల మధ్యకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక్కటే కారణం ఈ రోజు ఇది మాట్లాడడానికి అంగీకరించింది. సో ఈ రోజు రెండు పార్ట్ల కింద డివైడ్ చేశారు. ఒకటైతే బాగుండేది, కానీ రెండు పార్ట్ల కింద డివైడ్ చేశారు. ఆ బేసిక్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు అంటే క్రిటికల్ ఇష్యూస్ అని రేపు మాట్లాడుకోవచ్చు. ఏమవుతుంది ఇండియాకి చైనాకి మధ్యన వాళ్ళు వచ్చిన డిస్ప్యూట్ లో ఎంతవరకు ఇండియా చైనా కారణం, దీంట్లో బయట శక్తులు ఏమున్నాయి, లేదంటే బయట యొక్క క్యాపిటల్ రోల్ కానీ లేదంటే ఇంపీరియలిస్ట్ ఫోర్సెస్ రోల్ కానీ దీంట్లో ఏముంది, ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడుకోవాలంటే అసలు ఎందుకు గ్యాప్ రావడానికి రెండు కంట్రీస్ కి మధ్యన కారణాలు ఏంటి, చైనా రాజకీయంగా చైనా లోపల జరుగుతున్న రాజకీయ ఆర్థిక అభివృద్ధి ఎటువంటి కారణం, లేకపోతే ఇండియా లోపల జరుగుతున్న రాజకీయ ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా కారణం, ఈ రెండు అంతర్జాతీయ సమాజంలో ఎలాగ సిచ్యువేట్ అయినాయి, ఎటువంటి మార్పులు వస్తున్నాయి అంతర్జాతీయ సమాజంలో, ఆ మార్పులతో పాటు మన యొక్క సమాధానం అంటే మన అంటే నేను ఇండియన్ గవర్నమెంట్స్ అనే బేసిక్ గా తీసుకోండి, ఎలాగా రెస్పాండ్ అవుతున్నాయి, అయితే ఇండియన్ రూలింగ్ క్లాసెస్, చైనీస్ రూలింగ్ క్లాసెస్ వీటికి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ఇది బేసిక్ గా మనం ఇవాల్టి అంశం. అంటే ఇది రేపు మనం మాట్లాడుకునే క్రిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవాళ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం అనేది ఈ రోజు యొక్క లెక్చర్ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. అలాగా మనం చూసుకున్నప్పుడు మరీ ముందుకు వెళ్ళి సివిలైజేషన్ లో లింక్స్ నుంచి మనం మాట్లాడుకుంటాం కూడా
బేసిక్ గా అది ఐ మీన్ రియాలిటీకి దూరంగా వెళ్ళడం, లేదంటే వస్తువు నుంచి దూరంగా వెళ్ళి చాలా ఎక్కువ తీసుకురావడం జరుగుతుంది. ఫోకస్డ్ ఉండడం కోసం అని చెప్పి ప్రత్యామ్నాయం నుంచి మన అంటే ఐ మీన్ వలసవాద నుంచి ప్రత్యర్థి యుద్ధం వరకు అంటే కోల్డ్ వార్ ఎండ్ వరకు ఉన్న మేజర్ డెవలప్మెంట్స్, ఒక 2-3 డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిల్లో ఈ 2 దేశాలు ఏ విధంగా ప్రయాణించినాయి, ఇంతవరకు రావడానికి ఉన్న గ్రౌండ్ ని కవర్ చేసుకుందాం ఈ రోజు. మిగిలిన విషయాలు అంటే ఏదైతే క్రిటికల్ ఇష్యూస్ గా ఎమర్జ్ అయినాయో ఇండియాకి, బౌండరీ ఇష్యూ అనేది నాకు అర్థమైనంత వరకు ఒక చిన్న సమస్య, అది చాలా చిన్న సమస్య. ఎందుకంటే ఏ బౌండరీ సమస్య దగ్గర అయితే ఈ రోజు గొడవ జరుగుతుందో ఆ బౌండరీ అనేది ఇద్దరికి కూడా యూజ్ఫుల్ కాని బౌండరీ. అక్కడ ఒక పంట లేదు, అన్ని కొండలు గుట్లు మేనేజ్ చేసుకుంటాం కూడా కష్టమే. అయినప్పటికీ అక్కడ ఇంత క్రిటికల్ గా జరుగుతుందంటే దీనికి దర్ ఇస్ ఎ లార్జర్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దట్. బౌండరీస్ ఏ స్మాల్ ఇష్యూ. వై బౌండరీ బికమ్ అంటే సరిహద్దు అనేది ఒక సమస్యగా ఎందుకు వచ్చిందంటే ఇది మరింత క్రిటికల్ సమస్య అయిన స్ట్రాటజిక్ మ్యాటర్స్ ని లేదా రాజకీయ ఆర్థిక విషయాల్ని దీంతో లింక్ అయి ఉన్నాయి. అది దాని కారణంగా బౌండరీ అనేది ఇంపార్టెంట్ అయింది ఈరోజు. సో అక్కడి నుంచి అందుకని ఈ రోజు మనం బేసిక్ గ్రౌండ్ కవర్ చేసుకుందాం. రేపు పొద్దున ఈ క్రిటికల్ ఇష్యూస్ రేపు సాయంకాలం మాట్లాడుకోవచ్చు. ఈ గ్రౌండ్ కవర్ చేసుకున్నప్పుడు కల్యూనియలిజం నుంచి లేదా వలసవాదం నుంచి తీసుకున్నప్పుడు బేసిక్ గా 2-3 ఆర్గ్యుమెంట్స్ అడ్వాన్స్ చేసినాయి, మనకి అందరికీ తెలుస్తున్నాయి. అదేంటంటే ఒక చైనా కానీ ఇండియా కానీ ఒక సివిలైజేషనల్ ఎంటిటీస్, అవి మామూలుగా ఒక దేశంగా చూడలేం. ఎందుకంటే ఈ రోజు ఇండియా అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఇండియా అనేది వలసవాదం ప్రారంభమైనప్పుడు ఆ షేప్ లో లేదు. ఆ రోజు ఇండియా వేరేగా ఉంది. ఆ రోజు చైనా కూడా మోరర్లెస్ అంటే కొద్ది గొప్ప ఈ రోజున చైనా అనేది ఉన్నప్పటికీ అది కూడా తేడాగా ఉన్న చైనా. ఇండియాకి అయితే డ్రాస్టిక్ గా డిఫరెన్స్ ఉంది. ఆ రోజున ఇండియాలో శ్రీలంక కలిసింది, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, ఈవెన్ మయన్మార్, ఇవన్నీ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండేది. ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఇంక్లూడ్ అయ్యి ఉండేది. సో మన కొలోనియల్ పీరియడ్ లో ఇండియాని రిఫర్ చేసుకుంటున్నప్పుడు ఈ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ తీసుకుని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా చూసినప్పుడు మనకి ఈ రెండు కూడా సివిలైజేషనల్ గా ఎంత కంట్రిబ్యూట్ చేసినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలా కంట్రిబ్యూట్ చేసినాయి, ఇవన్నీ కూడా మీకు తెలిసిన చెప్పనవసరం లేదు. పేపర్ దగ్గర నుంచి, ప్రింటింగ్ దగ్గర నుంచి, స్పిన్ వీల్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చైనా ఇచ్చినట్లయితే మ్యాథమెటికల్ గా డెసిమల్, జీరో ఇవన్నీ కూడా ఇండియా కంట్రిబ్యూట్ చేసింది. అలాగే మనకి సివిలైజేషన్స్, మోస్ట్ ఆఫ్ ద సివిలైజేషన్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ ఏషియా ఉంది. ఆ విధంగా మన సివిలైజేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. వీటి నుంచి కలోనియలిజంకి వచ్చిన తర్వాత వచ్చేసరికి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది కొద్దిగా చూసుకున్నట్లయితే రెండు కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి, కలోనియలిజం భారతదేశాన్ని లేదా ఏషియాని వదిలిపెట్టే టైంకి 2 దేశాలు ఎక్కడ ప్రయాణించినాయి అనేది ఒక 5-10 మినిట్స్ దీని గురించి మాట్లాడుకుందాం అండి. తర్వాత మిగిలిన వాటికి వెళ్ళొచ్చు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో కూడా 2 విషయాలు ఉన్నాయి ఇంపార్టెంట్ గా. అంటే భారతదేశానికి చైనాలో కలోనియలిజం లేదు కదా, భారతదేశంలో ఉన్నట్టుగా, అయినా సరే చైనా వెనుకబడింది అనేది ఒక ఆర్గ్యుమెంట్ కూడా సీరియస్ గానే వస్తుంది. ఈ రెండింటికి మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మనం ముందుకు వెళ్ళడానికి ముందు. అంటే ఎంతవరకు ఎక్స్టర్నల్ పవర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ రీచ్డ్, అంటే ఇంతవరకు మన పావర్టీ కానీ ఇంకోటి కానీ బయట నుంచి వచ్చిన కలోనియల్ పవర్స్ ఎంతవరకు కారణం, మన ఇంటర్నల్ గా ఇన్హెరెంట్ గా ఉన్న మన ఓన్ కాంట్రడిక్షన్స్ ఎంతవరకు కారణం అనేది మనం చూసుకోవాలి. చాలా రైటింగ్స్ కలోనియల్ మీద ఎక్కువ నెపం వేయడం చూస్తారు. అది సీరియస్ అయినప్పటికీ మన ఇంటర్నల్ విషయాన్ని కూడా మనం అండర్మైన్ చేసుకోకూడదు. ఎందుకంటే అంత మన ఇంట్లో అన్ని బాగానే ఉన్నాయి, బయట నుంచి వచ్చిన వాళ్ళే మనం చేశారు అనుకుంటే అది మన ఇంటర్నల్ గా ఉన్న మన సమస్యల్ని మనం ఎస్కేప్ అవుతున్నట్టుగానే అవుతుంది. ఇలా చూసినప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన కలోనియలిజం భారతదేశానికి వచ్చే నాటికి అప్రాక్సిమేట్ గా 1700 ఆ ఇయర్స్ లో వచ్చినప్పటికీ భారతదేశం, చైనా రెండు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదేంటంటే ఎందుకంటే ఇవి మనం మర్చిపోతున్నాం. ఈ రోజు ఒక సివిలైజేషన్ గా మనం ఎంత దగ్గర వాళ్ళం అనేది మర్చిపోతున్నాం. కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం ఇవి మాట్లాడుకుందాం. ఈ రెండు కంట్రీస్ యొక్క జీడిపి ఏదైతే అంటామో మనం ఈ రోజంతా కూడా
ప్రపంచాన్ని జీడిపిలోనే లెక్కలు కడుతున్నాం, మనుషుల యొక్క ఆనందం నుంచి కాకుండా. అలా జీడిపిలో లెక్క కట్టినట్లయితే చైనా, ఇండియా ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ 50% ఉన్నాయి 1700. ఇది చాలా కాలం నుంచి ఇదే స్థితిని కొనసాగించుకుంటున్నాయి. యూరోప్ అనేది ఆల్మోస్ట్ 800 ప్లస్ వచ్చే వరకు యూరోప్ యొక్క జీడిపి ఏ రోజు, అంటే యూరోప్ లోని ఏ కంట్రీ కానీ లేకపోతే యూరోప్ మొత్తం కానీ ఏ రోజు భారతదేశం యొక్క జీడిపితో కానీ చైనా యొక్క జీడిపితో కానీ క్రాస్ కాలేకపోయినాయి. ఇప్పుడు ఇది ఎంతవరకునో ఆల్మోస్ట్, అంటే మన రీసెర్చ్ ప్రూవ్ చేసింది ఏంటంటే, చాలా మంది ఫస్ట్ మిలీనియం ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1000 years వరకు 1000 years వరకు చైనా ఎప్పుడు ఇండియా చైనా రెండు ఆల్మోస్ట్ ప్యారలర్ గా 25%, 22%, 25%, ఈవెన్ ఒక టైంలో 33% వరకు ఇండియాది 1500లో ఆ టైంలో వెళ్ళిన రోజులు ఉన్నాయి. చైనాది 1600లో 33% వరకు వెళ్ళిన జీడిపి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1900కి వచ్చేసరికి ఇండియా జీడిపి, ప్రపంచ జీడిపిలో 1.2%కి వచ్చింది. చైనాది ఆల్మోస్ట్ 6.2%కి వచ్చింది. ఈ 150 years ఆఫ్ కొలోనియల్ పీరియడ్ లో వేరియస్ స్టాటిస్టిక్స్ దీనికి ఉన్నాయి. ఒకసారి మొదట దీని గురించి డిస్కస్ చేసి రీసెర్చ్ చేసి బయటికి తీసుకొచ్చిన ఆయన దీని గురించి చెప్పినప్పుడు, ఆయన పేరు బైరోక్, ఈయన మాట్లాడినప్పుడు చాలా మంది క్రిటికల్ అయ్యారు. యూరోప్ అంతా కూడా క్రిటికల్ అయ్యారు. ఎందుకంటే యూరోప్ కొన్ని గిల్టీ నుంచి, అంటే యూరోప్ కారణమా ఈ బ్యాక్వర్డ్నెస్ కి? ఒక 150 years లో రెండు దేశాలు కూడా పావర్టీని అంత ఎక్కువగా విట్నెస్ చేయడానికి యూరోప్ కారణం అన్న ఒక గిల్టీ వచ్చి ఆ బైరోక్ స్టడీని క్వశ్చన్ చేయడానికి మ్యాడిసన్ అని ఒక ఆయనకి ఫండింగ్ ఇచ్చి యూరోపియన్ యూనియన్ ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇచ్చింది. ఆయన చాలా కాలం దీని మీద వర్క్ చేసి ఈ కేమ్ అవుట్ విత్ ఏ బుక్ ఇన్ 2001. ఆ బుక్ పేరు వరల్డ్ ఎకనామిక్ హిస్టరీ ఏ మిలీనియం పెర్స్పెక్టివ్. అందులో కూడా ఆయన వరుసగా ఆల్మోస్ట్ 1750 దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, అంతకు ముందు నుంచి కూడా ఫస్ట్ ఏడీ నుంచి మొదలు పెట్టి ఆల్మోస్ట్ 1900 వరకు, 1938 వరకు జీడిపి ఎలా పెరిగింది అనేది డాలర్స్ రూపంలో కౌంట్ చేసి తీసుకుంటూ ప్రూవ్ చేశారు. అది ప్రూవ్ చేసి బైరోక్ స్టడీని కరెక్టే అనేది ప్రూవ్ అయింది. అది అఫీషియల్. అది ప్రిజుడైజ్డ్ ఏషియా బట్లో, లేదా చైనా బట్లో, భారతదేశం బట్లో ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఆయన చేసింది కాదు. చాలా క్రిటికల్ గా యూరోపియన్ పవర్స్ ఇచ్చిన ఫండింగ్ తో చేసిన రీసెర్చ్ లోనే ప్రూవ్ అయింది ఏంటంటే, ఈ రెండు కంట్రీస్ కూడా ఒక 150 years ఆఫ్ కలోనియలిజం లో పావర్టీని బాగా ఎక్స్పీరియన్స్ చేసినాయి అనేది. రెండోది, డ్రాస్టిక్ గా జీడిపి మారి ప్రపంచ రాజకీయ పటంలో ఫస్ట్ టైం ఏవైతే డామినెంట్ పవర్స్ గా ఉన్నాయో, మీకు గుర్తుండే, అంటే మనం హిస్టరీలో చాలా సార్లు ఓవర్ సైట్ అయిపోతున్నాం. ఇండియా అంత రిచ్ కంట్రీ కాకపోయినట్లయితే రోమన్స్ ఇన్ని అటెంప్ట్ చేసుకుంటూ ఇండియా వరకు రావక్కర్లేదు. ఎన్నో కష్టాలు పోయి దండయాత్రలు చేయక్కర్లేదు. కాన్స్టాంటినోపుల్ నుంచి ల్యాండ్ రూట్ నే కనిపెట్టకర్లా. ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి సెంటర్ ఆఫ్ ట్రేడ్ ఎక్కడున్నది అనేది. ఇండస్ట్రియలైజేషన్ లో కూడా ఇండియా నుంచి వెళ్ళే సరుకుల్నే అంతవరకు ఎక్కువ కొనుక్కుంటూ ఉండేవారు చైనా నుంచి. సో ఇన్నిటికి ఇవాళ వేసిన బొమ్మలో పోస్టర్ ఏదైతే జయప్రకాష్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారో, దాంట్లో కూడా మీకు సిల్క్ రూట్ మీకు ఒక డ్రాయింగ్ మ్యాప్ లో లైన్ గీసి చూపించారు. ఆ సిల్క్ రూట్ అనేది హిస్టారికల్ గా అది చాలా కాలం ఈ ట్రేడ్ కంటిన్యూ చేయడానికి ఉపయోగపడింది. అందరూ కూడా చైనా మీద చైనా మీదే డిపెండ్ అయ్యారు. వాళ్ళ యొక్క వస్తువులు కానీ, లేదా పల్సెస్ కానీ, అన్నిటికీ కూడా. అలాంటి సివిలైజేషన్, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న సివిలైజేషన్ ఓవర్ ద పీరియడ్ లో ఎందుకు డిక్లైన్ అయిపోయింది అనేది ఒకటి. ఇవాళ వరకు ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి కొలోనియలిజం ఒకటి మేజర్ కారణం అనేది మనకు అర్థం అవుతుంది. వితౌట్ ఎనీ హెసిటేషన్స్. మార్క్స్ కూడా ఇండియా గురించి రాసిన దాంట్లో అది రాస్తారు. ఆయన న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసిన దాంట్లో ఓపియం వార్స్ గురించి మెన్షన్ చేస్తూ ఇది ఒక ప్రశ్న, బ్రిటిష్ కొలోనియలిజం అనేది ఎప్పుడు చైనాలో లేదు కదా, అయినప్పటికీ చైనా ఎలా వెనుకబడింది అనేది ఒక ప్రశ్నగా చాలా మంది అడుగుతూ ఉంటారు. అది ఫార్మల్ గా కొలోనియలిజం లో లేకపోవచ్చు, కానీ యూరోపియన్ పవర్స్, ఎస్పెషల్లీ బ్రిటన్ ఎప్పుడు కూడా
అది దాన్ని ఎలా చెప్పాలంటే, అది ఇండైరెక్ట్ కలోనియలిజం అనేది ఎప్పుడు ఆపరేట్ అవుతుంది. అది ప్రూవ్ అయ్యేది ఎలాగంటే ఈ ఓపీఎం వార్స్ నుంచి ప్రూవ్ అవుతుంది. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఓపీఎంస్ తోటి వాళ్ళు బ్రిటిష్ లో చేసుకున్న ట్రేడ్, అన్ని ట్రేడ్ లోనూ బ్యాలెన్స్ ఆఫ్ వాళ్ళకి ట్రేడ్ ఉండేది, ఎక్కువ వాళ్ళకి నెగిటివ్ గా ఉండేది. కానీ ఓపీఎం ట్రేడ్స్ లో వచ్చిన మనీతో చాలా మంది కౌంటీసే కొనుక్కోగలిగారు. ఈ బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఎవరైతే బిజినెస్ ట్రేడ్ చేశారో దానికోసం 2 వార్స్ చేశారు వాళ్ళు. ఆ వార్స్ లో చైనా కింగ్స్ ని, కింగ్డమ్ ని డిఫీట్ చేయడమే కాకుండా హాంకాంగ్ మీద రైట్స్ తీసుకోగలిగారు వాళ్ళు. అదే హాంకాంగ్ లో ఇవాళ ప్రొటెస్ట్ జరుగుతుంటే అది మంచిదా చెడా, డెమోక్రటిక్ ప్రొటెస్టా, కానీ మనం ఇవాళ న్యూస్ పేపర్ లో చదువుతున్న మనం ఎవరం కూడా అక్కడ జరుగుతున్న దానికి లెజిటిమిటీకి వస్తున్నాం. అంటే చైనా నుంచి ఒక డెమోక్రటిక్ మూవ్మెంట్ గానే మనం చూస్తున్నాం, కానీ దాంట్లో బయట ఫోర్సెస్ ఎలాగ ఆపరేట్ అవుతున్నాయి, చైనా మీద హాంకాంగ్ రైట్స్ ఏంటి, అది ఒక ఇంటర్నల్ గా జరిగే డెవలప్మెంట్ గా చూడకుండా ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ గా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే చైనా ఆ రోజు ఈ ఓపీఎం వార్స్ లో హాంకాంగ్ ని పోగొట్టుకుంది బ్రిటిషర్స్ కి. అప్పటి నుంచి అది బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండిపోయింది. అలాగే చాలా పోర్టులు, చైనా చాలా పోర్టులు కూడా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండిపోయినాయి. ఫ్రీ ట్రేడ్, వాళ్ళంటే ఫ్రీ ట్రేడ్ చేసుకుంటానికి అడిగారు, కానీ ఇది యాక్చువల్గా ఫ్రీ ట్రేడ్ అని ఇవాళ లాంగ్వేజ్ లో అందరూ ఫ్రీ ట్రేడ్ అని ఉపయోగిస్తున్నాం, కానీ అది ఫ్రీ ట్రేడ్ కాదు, మోనోపలీ ఆఫ్ ద ట్రేడ్. బ్రిటన్ ఇంపోజ్ చేసింది తన ట్రేడ్ కండిషన్స్. నువ్వు ఈ ఫ్రీ ట్రేడ్ అనేది మార్కెట్ ఫోర్సెస్ వదిలేసుకున్నట్లయితే ఫ్రీ ట్రేడ్ మార్కెట్ ఫోర్సెస్ డిటర్మైన్ చేస్తుంది. ఇది అలా కాదు, తన వస్తువుని ఈ రేటు కొనాలని చెప్పి డిటర్మైన్ చేసి తన మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ ఇంపోజ్ చేసుకుని చాలా వరకు చైనా యొక్క రిసోర్సెస్ ని బ్రిటన్ కి తరలించిన చరిత్ర బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది. ఆ విధంగా ఇండైరెక్ట్ గా చాలా చాలా చోట్ల మీకు ఆ కలోనియలిజం కనిపిస్తుంది. అలాగే ఇవాళ ఏదైతే మనకి ఒక డిస్ప్యూట్ ఉందో ఆ డిస్ప్యూట్ కి సంబంధించి చైనాకి భారతదేశానికి మధ్యన ఉన్న డిస్ప్యూట్ సంబంధించి దాన్ని ఒక గ్రాండ్ స్ట్రాటజీ అని చెప్పి దాన్ని కర్జన్ ఎప్పుడైతే ఫ్రేమ్ చేశాడో అదే గ్రాండ్ స్ట్రాటజీస్ తో ఇవాళ మనం ఈ ఇండియా చైనా రిలేషన్స్ చూడబట్టి కూడా చాలా వరకు మనకి బౌండరీ డిస్ప్యూట్ రావడం కానీ, లేదా 1962 వార్ రావడం కానీ, ఇవన్నీ అక్కడి నుంచే జరిగినాయి. సో ఆ విధంగా కలోనియలిజం యొక్క రోలు భారతదేశానికి చైనాకి మధ్యలో జరిగిన వాటిలో కలోనియలిజం యొక్క రోలు చాలా ఎక్కువగా ఉంది. అది దానివల్ల ఒక్కసారిగా కలోనియలిజం ఒక 150 years ఆఫ్ కలోనియల్ పీరియడ్ వలసవాదంలో జరిగింది ఏంటంటే, అంతవరకు ఏషియో సెంట్రిక్ గా ఉన్న వరల్డ్ యూరోపియన్ సెంట్రిక్ అయిపోయింది 150 years లో. దీనికి కలోనియలిజం నే కంప్లీట్ గా మనం రెస్పాన్సిబుల్ చేసి బాధ్యతను ఫ్యాక్టరీ చేసుకోవాలని అవసరం లేదు. దాంతో పాటు మన ఇంటర్నల్ గా ఉన్న ఈ రెండు కంట్రీస్ లో ఇంటర్నల్ గా ఉన్న ఫ్యూడలిజం, లేదంటే నేచర్ ఆఫ్ ద డైనస్టీ ఇన్ చైనా, లేదా మనకున్న కాస్ట్ సిస్టమ్, ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది ఒక ఫ్యూ సెక్షన్స్ కి కమిట్ అవ్వడం, అది సోషల్ లోకి ఎక్స్టెండ్ సొసైటీకి బ్రాడ్ గా షేర్ కాలేకపోవడం, కొన్ని ఐసోలేటెడ్ సెక్షన్స్ పాకెట్స్ గా ఉంచుకుంటూ నాలెడ్జ్ ని ఎప్పుడూను కాస్ట్ హైరార్కీస్ అండ్ చైనీస్ కింగ్డమ్ ఐసోలేషన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. చైనా వాల్ ఇవన్నీ మీకు తెలుసున్న హిస్టరీ. అది వాళ్ళు మిగిలిన ప్రపంచం నుంచి భయంతో వాళ్ళు మూసుకుంటాం, చైనా సమాజానికి కూడా ఎక్స్పోజర్ ఇవ్వకపోవడం, భారతీయ సమాజంలో ఉన్న ఈ వర్ణం, మిగిలిన అంతరాలు, ఇవన్నీ కూడా మనకున్న అంటే ఒక సిస్టమ్స్ లాంగ్ టైం అలా ఉండిపోవడం, పెద్దగా మార్పులు లేకపోవడం ఆ సిస్టమ్స్ లో, ఇవన్నీ కూడా క్యాపిటలిజం డెవలప్ అవడం కారణం. కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా సిగ్నిఫికెంట్లీ ప్లేడ్ ఏ రోల్. కానీ ఇవి ఇలా ఉంచడంలో బ్రిటిష్ చాలా వరకు మనం ఏమనుకుంటామంటే, బ్రిటిషర్స్ అండ్ ఇక్కడ డిస్ప్యూట్ రావచ్చు, బ్రిటిషర్స్ చాలా వరకు వీటిని బ్రేక్ చేద్దామని చూసారు, క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ లో చేయాలని చూసారు అని ఒక మార్క్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గానే రాస్తారు ఆయన దాని గురించి. కానీ జరిగిన ప్రాసెస్ లో క్యాపిటలిజం ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి, సోషల్ ఫ్యాబ్రిక్ ని టచ్ చేయడానికి మధ్యలో అది ఒక రిసోర్సెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వరకునే లిమిట్ అయింది తప్ప ఇండస్ట్రీని తీసుకురావడం అనేది జరగకపోవడం వల్ల క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ జరగక అదే బ్యాక్వర్డ్నెస్ అలాగ ఉండిపోయింది. ఆ విధంగా కొంతవరకు కలోనియలిజం కూడా దాని యొక్క టెరిటరీ కంట్రీగా చేసుకుని, అంటే దాని యొక్క అవసరాలకి రా మెటీరియల్ సప్లై చేసుకునే ఒక కంట్రీగా చేసుకుని, లేదంటే తన యొక్క కాలనీస్ లోకి వర్కర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే కాలనీగానే ఉంచుకుంది. కానీ
ఇక్కడ క్యాపిటలిజం ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి లేదా క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నించకపోవడం వల్ల మిగిలిన ప్రపంచంతో పాటు అడ్వాన్స్మెంట్ లో ఈ రెండు దేశాలు వెళ్లకుండా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆపరేట్ అవ్వడం, ఇంటర్నల్ ఫోర్సెస్ ఆటోమేటిక్ గా మనం మాట్లాడుకున్నాం అవి కూడా ఉండడం. ఈ కారణంగా ఏవైతే కానివ్వండి ఆల్మోస్ట్ 1700 వరకు 150 years ఆఫ్ ఈ 80 సంవత్సరాల వలసవాదంలో బాగా వెనుకబడడం అనేది జరిగింది. ఈ రెండింటికి రెండు కారణాలు ఉన్నాయి. మనం అది దృష్టిలో పెట్టుకోవాలి, ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇది ఈ ప్రాసెస్ ఇలాగ ఉన్నప్పుడు యాంటీ కలోనియల్ మూవ్మెంట్స్ రెండు చోట్ల గ్రాడ్యువల్ గా అవుతున్నప్పుడు బేసిస్ కూడా తిరిగి ఈ రెండు కంట్రీస్ జాయిన్ అవ్వడానికి బేసిస్ కూడా ఈ యాంటీ కలోనియల్ మూవ్మెంట్స్ నుంచి వచ్చింది. అది ఆల్మోస్ట్ ఒక 50 years పాటు, అంటే 1850 నుంచి 1870 నుంచి వచ్చిన యాంటీ కలోనియల్ మూవ్మెంట్ లో ఈ రెండు స్ట్రీమ్స్ ఒక థాట్ లేదంటే ఒక రకమైన యాక్టివిటీస్ ఫిజికల్ గాను థాట్ ప్రాసెస్ లను రెండు కలిసి ఒక 60-70 ఏళ్ళు పయనించిన చరిత్ర ఉంది ఈ రెండు సివిలైజేషన్స్ కి. ఉదాహరణకి గాంధీ ఫస్ట్ ఈస్ట్ ఆఫ్రికాలో తను ఫేస్ చేసిన యాంటీ కలోనియల్ మూవ్మెంట్ మీరు చూసినట్లయితే జంజీబార్ మూవ్మెంట్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా. ఆ జంజీబార్ మూవ్మెంట్ లో ఏషియాటిక్ ఆర్డినెన్స్ అని తీసుకొచ్చారు అపార్థైడ్ గవర్నమెంట్, ఆ ప్రాపర్టీని విత్హెల్డ్ చేస్తూ. దానికి గాంధీ ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసింది చైనీస్ కూడా ఈక్వల్ గానే పార్టిసిపేట్ చేశారు. ఫైనల్ డాక్యుమెంట్ సైన్ చేసినప్పుడు కూడా ఒక ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 ఇండియన్స్ చైనీస్ సైన్ చేశారు ఇండియన్స్ తో పాటు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 1906 లో జరిగింది, 1906లో జరిగినప్పటి నుంచి. ఆ తర్వాత వేరియస్ ప్లాట్ఫామ్స్ లో ఇండియా యాంటీ కలోనియల్ మూవ్మెంట్ అలాగే చైనాలోని లిబరేషన్ మూవ్మెంట్ ఈ రెండు జాయింట్ గానే ఒక రకమైన కొలాబరేషన్ తో పనిచేసిన మనకి దాఖలాలు కనిపిస్తాయి. ఉదాహరణకి ఠాగూర్, నెహ్రూ కూడా చాలా వీళ్ళిద్దరి యొక్క ఇంటిగ్రిటీ కోసం చాలా ఎక్కువగా ప్రయత్నించినట్లు మనకి వాళ్ళ యొక్క రచనలు బట్టి తెలుస్తుంది. అలాగే చూసినట్లయితే భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ రెండింటికి మధ్యన ఒక బంధాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం మన యాంటీ కలోనియల్ మూవ్మెంట్ చాలా ఎక్కువగానే ప్రయత్నించారు. ఉదాహరణకి ఏషియాటిక్ ఫెడరేషన్ అనేది ఆల్మోస్ట్ 1911లోనే 1911లోనే మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ ఫారంలో. అలాగే 1928లో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, మొత్తం ఏషియన్ కంట్రీస్ అందరూ కలిసి కలోనలిజం అగైనెస్ట్ గా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని. అలాగే 1990లో ఫస్ట్ సెషన్ ఆర్గనైజ్ చేశారు పాన్ ఏషియాటిక్ ఫెడరేషన్ మీద. ఈ విధంగా మనం చూసినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి మనకు కనిపిస్తాయి. ఈ ఎంటైర్ ఏషియాని ఒక యాంటీ కలోనియల్ మూవ్మెంట్, ఏషియాలోని యాంటీ కలోనియల్ మూవ్మెంట్ అన్నింటినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం, కలోనలిజం వ్యతిరేకంగా పోరాటం చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు రెండింటికి మధ్యన ఒక రకమైన దగ్గరతనాన్ని తీసుకొచ్చినాయి భారతదేశానికి చైనాకి మధ్యలో. అది అన్ఫార్చునేట్ గా ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేకపోయింది. అది రెండు దేశాలు వచ్చిన యాంటీ కలోనియల్ మూవ్మెంట్స్ యొక్క అవుట్కమ్ లేదంటే లిబరేషన్ మూవ్మెంట్స్ యొక్క అవుట్కమ్ రెండు దేశాల్లోనూ వేరు దారులు తీసుకోవడం, వేరు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలో రప్చర్ రావడం అనేది జరిగింది. కానీ ఈ రప్చర్ రావడానికి ముందు కూడా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఎంతవరకు భారతదేశానికి చైనాకి యుద్ధం రావడానికి నెహ్రూ కారణం అనే దాని మీద ఇవాళ రకరకాల డిబేట్స్ ఉన్నాయి. ఆ డిబేట్స్ అనేది అన్ఫార్చునేట్ ఏంటంటే నెహ్రూ సంబంధించినంత వరకు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ లోనూ క్రిటికల్ గా మాట్లాడతారు. ఒక పక్క నుంచి నెహ్రూని వెస్టర్న్ ఇంపీరియలిజం తో కలిసి చైనా ఇంట్రెస్ట్ ని బ్రేక్ చేసినట్టుగానే చూస్తారు. ఇంకో పక్క నుంచి నెహ్రూ కారణంగానే చైనాని ఎక్కువగా రిలే అవ్వడం వలన అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ కూడా నెహ్రూని క్రిటికల్ గా చూశారు మొత్తం చైనా విషయంలో. కానీ దీంట్లో అన్ఫేర్నెస్ ఏంటంటే ఇనిషియల్లీ నెహ్రూ వాజ్ క్వైట్ ఓపెన్ అంటే ఎంతవరకు ఓపెన్ అంటే ఇవాళ అది ఆయన్ని ఒక విలన్ చేసి పెట్టింది.
ఎంతవరకు ఓపెన్ అంటే చైనాని ఇంటర్నేషనల్ స్టాండింగ్ ఇవ్వడానికి, యునైటెడ్ నేషన్ లో మెంబర్ చేయడానికి, ఎందుకంటే ముందు తైవాన్ రికగ్నైజ్ చేసినాయి వెస్టర్న్ యూరోపియన్ పవర్స్, ఇంపీరియల్ పవర్స్ అన్ని కూడా. రివల్యూషన్ వచ్చిన తర్వాత 1949 లో చైనాని, మెయిన్ ల్యాండ్ చైనాని మెంబర్ గా యాక్సెప్ట్ చేయలేదు. నెహ్రూ ఇస్ వెరీ మచ్ ఇన్స్ట్రుమెంటల్. ఆయన ఆయన థర్డ్ వరల్డ్ కంట్రీస్ ర్యాలీ చేశారు, ఆయన మిగిలిన ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ ర్యాలీ చేశారు, పర్సూ చేశారు వెస్టర్న్ పవర్స్ తోటి చైనాను మెంబర్ చేయడానికి. అంతేకాదు ఈ రోజు రీసెంట్ గా 2005 లో ఒక యాంటన్ హార్డర్ అని చెప్పి ఒక రీసెర్చర్ ఒక ఫైల్ డిస్కవర్ చేశారు తీన్మూర్తి లైబ్రరీలో, విజయలక్ష్మి పండిట్ ఫైల్స్ నుంచి ఒక డాక్యుమెంట్ పికప్ చేశారు. దాంట్లో వచ్చింది ఏంటంటే అమెరికా ఇండియాకి ఆఫర్ చేసింది సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్, చైనా కాకుండా, చైనాని పక్కన పెట్టి. ఎందుకంటే అప్పుడే మీరు 1950 చూసుకున్నట్లయితే కోల్డ్ వార్ అప్పుడే ఎంటర్ అవుతుంది, పీక్ లో ఉంది, కొరియన్ వార్ జరుగుతుంది. ఆ టైంలో ఇండియాని ఇంపీరియల్ పవర్స్ తన వైపు లాక్కోవడం కోసం, చైనాకి ఇండియాకి మధ్యన అగాధం పెంచడం కోసం, సోవియట్ యూనియన్ నుంచి కూడా డిస్టెన్స్ తీసుకెళ్ళడం కోసం ఇండియాకు ఆఫర్ చేశారు యుఎస్. అది హిందూలో కూడా రిపోర్ట్ అయింది. 20 హిందూ ది డే హిందూ అనేది మనకి ఇప్పుడు కూడా వస్తూ ఉంటుందండి. ది డే దట్ ఏజ్ అని, దిస్ డే దట్ ఏజ్ అని ఒక 50 years తర్వాత ముందు ఏమైంది అనేది హిందూ రిపోర్ట్ చేస్తుంది ఎప్పటికప్పుడు. అది దాంట్లో కూడా అది రిపోర్ట్ అయింది. అదేంటంటే ఆఫర్ చేస్తే నెహ్రూ వెరీ క్లియర్లీ సెడ్ దట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ చైనా. చైనాని తీసేసి ఇండియా ఉంచుకుంటానంటే నేను ఒప్పుకోనని చెప్పాడు అతను. అన్నిటికంటే ముందు చైనాకి ఇచ్చి తర్వాత ఇండియాని కూడా అకామిడేట్ చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు. అలా కాకుండా చైనాని తీసేసి ఇండియాని పెడతానంటే నో, వీ డోంట్ యాక్సెప్ట్ అట్ ది కాస్ట్ ఆఫ్ చైనా అనేది ఆయన చెప్పి రిఫ్యూజ్ చేసుకున్నాడు ఆయన. అది ఇవాళ ఉన్న కండిషన్ లో ఏదైతే ఎలాంటి రాజకీయాలు ఇవాళ ఉన్నాయో ఆ రాజకీయాలతో పోల్చుకున్నప్పుడు నెహ్రూ చేసింది ఎంత అంటే హీ రియల్లీ హార్మ్డ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ ద ఆ రోజు నెహ్రూ చైనా కాకుండా ఇండియాని తీసుకుంటా ఉంటే ఒప్పుకోమని. ఎందుకంటే అతనికి రీజన్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. అంత విజనరీ లీడర్షిప్ ఆ రోజుల్లో ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీ ఆర్ పాలిటిక్స్ దే ఆర్ రిప్రజెంటెడ్. అంటే వాళ్ళ రాజకీయాలు కానీ, లేదంటే వాళ్ళ ఐడియాలజీ కానీ, లేదా వాళ్ళ బుర్జువా లీడర్స్ కానీ చూడవచ్చు. కానీ వాళ్ళ ఒక నిజాయితీ, ఒక పాన్ ఏషియనిజం కానీ, లేకపోతే ఏషియాలో ఒక స్టెబిలిటీని తీసుకురావడం, ఈ ఏషియన్ ప్రజల యొక్క పీస్ఫుల్నెస్ ఉండడం అతను ఇంపార్టెంట్ అనుకున్నాడు. చైనాకి ఇండియాకి మధ్యన ఏ రకమైన వైషమ్యాలు వచ్చినా అవి చైనా ఇండియా ప్రజలకే కాకుండా మిగిలిన ఏషియాలో అందరి ప్రజలకే కూడా అవి ఒక రకమైన కష్టం తెచ్చి పెడతాయి. అందుకని ముందు ఈ రెండు కంట్రీస్ దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని చైనాని కాదని మాకు ఇచ్చినట్లయితే మేము సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ మాకు అక్కర్లేదని చెప్పారు. ఈ రోజు మీరు లాస్ట్ ఒక 20 years నుంచి ఒక ఇండియాకు ఫారిన్ పాలసీ చూసినట్లయితే, ఇండియా ఎలాగ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ తెచ్చుకుందాం అనే చోట నుంచి చాలా ఎక్కువ రిజాల్వ్ అవుతుంది. అలాంటి ఇవాళ పాలిటిక్స్ తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఆ రోజు నెహ్రూ రెండు దేశాల యొక్క దగ్గరతనం ఉండడం అనేది ఇంపార్టెన్స్ ని ఎంత ఎక్కువగా గుర్తించాడు అనేది ఎంఫసైజ్ చేయడానికి మాత్రమే ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఇది కంటిన్యూ అయింది కూడా అండి. తర్వాత 1950s లో చౌవైన్లే చాలా సార్లు వచ్చాడు ఇండికి. బాండూంగ్ కాన్ఫరెన్స్ జరిగింది ఏషియన్ కంట్రీస్ తోటి. చైనా ఇండియాకి లీడర్షిప్ ఇచ్చింది ఆ రోజు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఛాంపియన్ ఆఫ్ ది యాంటీ కలోనియల్ మూవ్మెంట్. వాడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఇండియాను ఆర్గనైజ్ చేయమని చెప్పింది ఏషియన్ కంట్రీస్ కాన్ఫరెన్స్. తర్వాత బాండూంగ్ కాన్ఫరెన్స్ జరిగింది. నాన్ అలైన్మెంట్ ఎన్నిటికి కూడా చైనా బ్యాకప్ ఇచ్చింది. అన్ఫార్చునేట్ గా తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ లో అది బౌండరీ డిస్ప్యూట్ అనేది ఒకటి రావడంతో ఇవన్నీ కూడా ఏదైతే ఒక అంతర్జాతీయ సమాజానికి ఒక ఆశగా ఉండే రెండు పెద్ద సివిలైజేషన్స్, రెండు పెద్ద ప్రజానికాలు దగ్గరగా ఉండాల్సిన ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి ఆ రోజు బౌండరీ డిస్ప్యూట్ అనేది బ్రేక్ పడింది. ఈ బౌండరీ డిస్ప్యూట్ బ్రేక్ పడడానికి కారణాలు ఏంటి అనేది రకరకాలుగా ఉంటాయి. అవి నేను రేపు ఎక్కువ మాట్లాడతానండి దాని గురించి. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, దీంట్లో ఇంపార్టెన్స్ అంటే బౌండరీ యొక్క ఇంపార్టెన్స్ ల్యాండ్ కంటే కూడా
మిగిలిన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కి ఎక్కువ, అంటే జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ కి ఎక్కువైపోయింది, ఆ షిఫ్ట్ కి ఎక్కువైపోయింది. దాని కారణంగానే ఈ బౌండరీ డిస్ప్యూట్ అనేది వచ్చింది. కానీ చైనాకున్న అవసరం, ఆ రోజు చైనాకున్న అవసరం ఆక్సైడ్ చైన్ ఒకటే. ఎందుకంటే ఆక్సైడ్ చైన్ ఉంటే కానీ వాళ్ళకి పెరిఫరీ, వాళ్ళు చైనా స్ట్రగుల్ అవుతుంది, పెరిఫెరల్ మీద కన్సల్టేషన్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతుంది. ఆ పెరిఫెరీలో ఏమున్నాయంటే టిబెట్ ఉంది ఒక చోట, అటువైపు నుంచి ఈస్టర్న్ సైడ్ సిన్జియాంగ్ ఉంది. ఆ రెండింటిని లింక్ చేసుకునే ఒక రోడ్డు ఆక్సైడ్ చైన్ కావాలి. సో వాళ్ళ ఆక్సైడ్ చైన్ కి ఐ మీన్ నాన్ నెగోషియబుల్. అందుకోసం అని చెప్పి అదొక్కటి, దానికోసం అని చెప్పి వాళ్ళు ముందు స్ట్రాటజిక్ గానే మూవ్ అయ్యారు చైనా. దీనికి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, ఏదైతే బౌండరీ అంటున్నామో ఆ బౌండరీ అనేది అన్ఫార్చునేట్ గా ఎక్కడ క్లియర్ గా డిమార్కే లేదు. ఇక్కడ ఒక్క నిమిషం నన్ను బౌండరీ సంబంధించి మాట్లాడినామండి. ఎందుకంటే ఇది ఎక్కడ ఎప్పుడు డిమార్క్ చేసి లేదు. ఇది చూస్తే ఎక్కువ నేను డిఫెన్సివ్ గా కనిపిస్తుంది, అయితే చైనా ఏదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆనెస్ట్ గా ట్రూత్ ఏంటంటే, ఈ బౌండరీ అనేది ఎప్పుడు కూడా ఏ కంట్రీ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ని అవి చూసుకుంటా ఉంటాం మనం. అది ప్రతి కంట్రీ చూసుకుంటుంది, చైనా కూడా చూసుకుంటుంది, అలాగే తన ఇంట్రెస్ట్ చూసుకుంటుంది. ఈ డిమార్కే లేకపోవడం అనేది, బౌండరీ డిమార్కే లేకపోవడం అనేది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. మనకి ఈ చైనాతో బౌండరీ ప్రాబ్లం అనేది ఎప్పుడు వచ్చిందంటే 1950లోనే వచ్చింది. అంతకుముందు చైనాతో బౌండరీ ప్రాబ్లం అనేది మనకి ఎప్పుడు రాలేదు. ఎందుకంటే 1950లో చైనా, 1949లో చైనా రెవల్యూషన్ అయిన తర్వాత, చైనీస్ రెవల్యూషన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు చైనాకి మనకి బౌండరీయే లేదు. అది బేసిక్ విషయం. చైనాకి ఇండియాకి కలుపుతున్న బౌండరీ టిబెట్. టిబెట్ అనేది ఒక మిడిల్ కంట్రీ. దాన్ని ఒక అటానమస్ కంట్రీగానే బ్రిటిష్ ఉంచారు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడం. బఫర్ స్టేట్ అంటారు మామూలుగా ఈ స్ట్రాటజిక్ లాంగ్వేజ్ లో, జియో పొలిటికల్ లాంగ్వేజ్ లో దాన్ని బఫర్ స్టేట్ అంటారు. బఫర్ స్టేట్స్ ఏంటంటే ఎప్పుడు కూడా రెండు పవర్స్ మధ్య నుంచి అటాక్స్ రాకుండా ఒక బఫర్ స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అదే టిబెట్ ని బఫర్ స్టేట్ కింద బ్రిటిషర్స్ ఉపయోగించుకున్నారు. ఇండియాకి మొత్తం బోర్డర్ నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి, ఉత్తరాఖండ్ దగ్గర నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు, ఏదైతే హిమాచల్ వరకు ఏదైతే చైనాతో బౌండరీ ఉందో ఆ బౌండరీ అంతా కూడా యాక్చువల్ గా ఒకప్పుడు టిబెట్ బౌండరీ. మన భూటాన్ లో జరిగిన దోక్లాం ఇన్సిడెంట్ కానీ ఇవన్నీ కూడా టిబెట్ బౌండరీస్. ఎప్పుడైతే టిబెట్ మీద యాక్సెస్ చైనాకి వెళ్ళిపోయిందో అక్కడి నుంచి మనకి ఈ చైనాతో బౌండరీ అనేది ఒక ఇష్యూగా అడ్వాన్స్ అయింది. అది దాని మీద కూడా నెహ్రూ సంబంధించి ఎక్కువ క్రిటిసిజం ఉంది. ఎందుకంటే ఒకటి రెండు విషయాల్లో మేబీ అంటే స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అంటే మన లెఫ్ట్ పర్స్పెక్టివ్ నుంచి పక్కకి వెళ్ళి ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినట్లయితే నెహ్రూ కన్సిడర్ చేసి ఉండాల్సింది కాదు. బఫర్ స్టేట్ రైట్స్ అలాగే ఉంచుకుని ఉండాల్సింది. అట్లీస్ట్ అంటే చైనా ఆక్యుపై చేసుకున్న సైలెంట్ గా ఉండాల్సింది తప్ప ఇండియా కన్సెంట్ ఇచ్చి దాన్ని చైనీస్ పార్ట్ గా రికగ్నైజ్ చేసి ఉండాల్సింది కాదు. అంటే ఈ రోజు ఆక్సైడ్ చైన్ కానీ, లేదంటే అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఇండియాలో ఉంది అరుణాచల్ ప్రదేశ్, కానీ చైనా ఇవాళ కూడా అరుణాచల్ ప్రదేశ్ రికగ్నైజ్ చేయలేదు అని అంటుంది, కానీ ఆక్యుపై చేయట్లే. అలాగే భారతదేశం కూడా టిబెట్ ని వాళ్ళకి బఫర్ స్టేట్ గా చైనా తీసుకున్నప్పుడు అంటే వారికి వెళ్లకుండా ఆగిపోయి ఉండాల్సింది, కానీ మనంతటి మనమే రికగ్నైజ్ చేసి చైనాలో పార్ట్ అని డిక్లేర్ చేసి ఉండాల్సింది కాదేమో అనేది ఒక సీరియస్ అభిప్రాయం. రెండోది ఏంటంటే, ఒకవేళ ఒప్పుకుంటున్నప్పుడు ఆ రోజే క్లియర్ గా బౌండరీస్ డిఫైన్ చేసేసుకున్న తర్వాత ఒప్పుకుని ఉండాల్సింది. ఆ తర్వాత అది నిజంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను ఎగ్రీ అవుతాను. ఇవాళ ఈ రెండింటికి మధ్యన ఒక దువాతావరణం వచ్చి ఉండేది కాదేమో, ఈ రెండు దేశాల ప్రజల మధ్యన ఒక రకమైన దూరం కూడా వచ్చి ఉండకుండా ఉండేది. మనం యాక్సెప్ట్ చేస్తూ టిబెట్ యొక్క రైట్స్, చైనా రైట్స్ టిబెట్ మీద, అట్ ద సేమ్ టైం బౌండరీని క్లియర్ గా వాళ్ళు డిలీనేట్ చేసుకున్నట్లయితే తర్వాత వచ్చి ప్రాబ్లమ్స్ తగ్గుండేవి. అది ప్రాబబ్లీ దట్ మే బి ద బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్. అది జరగలేదు. బౌండరీ అయితే ఇంతవరకు క్లియర్ గా ఏ రోజు అంటే మోహన్ లైన్ అనేది ఒక ఎవరు యాక్సెప్ట్ చేయని లైన్. దాని మీద ఏ రోజు ఎవరు చైనా సైన్ చేయలేదు. ఆ సైన్ చేయనప్పుడు అది ఒక లీగల్ డాక్యుమెంట్ గా చైనా ఈ రోజు అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో బౌండరీ డెఫినేషన్ లేదు కాబట్టి ఆ రోజు ఏం చేశారంటే, వాళ్ళు కన్సాలిడేట్, అంటే చైనీస్ రెవల్యూషన్ జరిగిన తర్వాత కన్సాలిడేట్ చేసుకుంటూ వాళ్ళ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసుకుని కన్సాలిడేట్ చేసుకుని మన క్లైమ్ చేసుకున్నంత సేపు వాళ్ళు ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. కానీ ఒకసారి వాళ్ళ పొజిషన్ క్లైమ్ స్ట్రెంథన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏరియాస్ వాళ్ళు తీసేసుకుని వదిలేస్తారు. 1962 వార్లో బేసిక్ గా జరిగింది ఏంటంటే, చైనా కావాల్సిన ఏవైతే వాళ్ళ ఏరియాస్ అనుకున్నారో
అవి తీసేసుకుని వాటి నుంచి దూరంగా వెళ్ళడం జరిగింది. వాళ్ళ డిస్టెన్సెస్ లో ఉండడం జరిగింది. ఆ తర్వాత 1962 దగ్గర నుంచి తర్వాత వరకు వైషమ్యాలు, బౌండరీ డిస్ప్యూట్స్ ఏమీ లేవు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ 1988 లో వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్యన తిరిగి సంబంధాలు అవి నెగోషియేషన్ స్టార్ట్ అయినప్పుడు పీస్ అండ్ ట్రాంక్విలిటీని మెయింటైన్ చేసుకోవడం కోసం బౌండరీ కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఏదైనా సరే వైలెన్స్ లీడ్ చేయకూడదు అనుకున్నారు. ఏదైతే ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉంటాయో వాటిని అండర్మైన్ చేసుకోవాలి కానీ అగ్రిగేట్ చేసుకోకూడదు అనుకున్నారు. అంతేకాదు మనం కూడా మీరు చూసారు, మీరు విన్నారు, అదేంటంటే బ్రూటల్ గా ఒకరికొకరు చేతులతోనూ కాళ్ళతోనూ కొట్టుకుని చనిపోయారు. ఎందుకంటే ఈ బౌండరీ నెగోషియేషన్స్ లో ఉన్నప్పుడు లేదా బోర్డర్ ని గార్డ్ చేస్తున్న ఎవరు కూడా వెపన్స్ క్యారీ చేయకూడదు. బేసికల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది అగ్రిమెంట్ ది సైన్. సో 1960 నుంచి ఇప్పటి వరకు కూడా అది మెయింటైన్ అవుతూ వచ్చింది. కానీ లాస్ట్ మనం చూసినట్లయితే ఒక 5-6 సంవత్సరాల నుంచి మరలా తిరిగి డిస్ప్యూట్లు రైజ్ అవుతుంది. ఒక డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఇది మనం రేపు మాట్లాడుకుందామండి. ఇక్కడతో ఇది అంటే బౌండరీ వరకు ఇక్కడతో ఆపుతాను. ఆ తర్వాత ఈ అంతర్జాతీయ రాజకీయాలు మారుతున్నప్పుడు మీరు అంటే ఎర్లీగానే మనకి చైనాకి ఒక అంతరం వచ్చేసింది. అది అంతరం రావడానికి కారణం బౌండరీ డిస్ప్యూట్ అనేది ఒక కారణం అయినట్లయితే, అది రెండో కారణం ఏంటంటే ఆవాల్టి వరకు అది మనం గాంధీ మీద కానీ లేదంటే ఇక్కడున్న నెహ్రూ మీద కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. లెఫ్టిస్ట్ గా మనందరికి కూడా దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద బూర్జువా స్టేట్ అండ్ బూర్జువా క్లాస్ అనేది చాలా గట్టిగా నమ్మిన వాళ్ళం ఒకప్పుడు అందరం కూడాను. అందుకని అలా చూసినప్పుడు అదే ఒపీనియన్ మావో చాలా క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేసి ఏదైతే సొసైటీ గాంధీ గురించి ఇంతవరకు రివర్డ్ గా ఉన్నారో గాంధీని చాలా క్రిటికల్ గా చూడడం, అతను పీస్ఫుల్ అంటే మావో యొక్క కల్చరల్ రివల్యూషన్ కానీ లేదా మావో యొక్క వైలెంట్ రివల్యూషన్ కానీ కంపేర్ చేసుకున్నప్పుడు గాంధీ యొక్క పీస్, నాన్ వైలెన్స్, సత్యాగ్రహ అనేది లేకపోవడం. సో పాలసీలోను ఫిలాసఫీలోను గ్రాడ్యువల్ గా చేంజ్ రావడం జరిగింది. ఈ రెండు చేంజెస్ కి మూడోది యాడ్ అయింది ఏంటంటే అంటే బౌండరీ ఒకటి, లేదా ఫిలాసఫికల్ గా లేదా సిస్టమేటిక్ చేంజెస్ ఇక్కడ ఉన్న క్యాపిటలిస్ట్ సిస్టమ్ కి అక్కడ ఉన్న ఒక సోషలిస్ట్ సిస్టమ్ కి మధ్యలో ఉన్న వ్యత్యాసం. మూడో దానికి దీనికి యాడ్ అయింది ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో వచ్చిన డిస్ప్యూట్. రష్యాకి చైనాకి మధ్యన వచ్చిన ఏదైతే గ్యాప్ వచ్చిందో, అక్కడ దూరం పెరిగిందో, అది ఈ ఇండియాకి రష్యాకి మధ్య పెరిగిన దగ్గరతనం. రష్యా కూడా యాక్చువల్గా 1950లో భారతదేశానికి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ ను ప్రపోజ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ వైషమ్యాలను పెంచడం, అల్టిమేట్ గా బౌండరీ డిస్ప్యూట్ కి లీడ్ చేయడం జరిగినవి. ఆ తర్వాత ఈ కోల్డ్ వార్ మొత్తం ఫేజ్ లో చూసినట్లయితే బేసిక్ గా ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ చెప్పి నేను ఆపుతానండి. అది ఇవాళ మనం ఎక్కడి వరకు వచ్చామో అంతవరకు సెట్టింగ్ అర్థం అవుతుంది మనకి. అదేంటంటే 1960s నుంచి 1970s వరకు పోస్ట్ కోల్డ్ వార్ అంటే కోల్డ్ వార్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడి నుంచి మనకు తెలుసు సోవియట్ యూనియన్, అమెరికా రెండు కూటములుగా ఉన్నాయి. రెండు కూటముల మధ్యన ఒక రకమైన కాంపిటీషన్, ప్రపంచం రెండుగా డివైడ్ అవ్వడం జరిగింది. సో చైనా ఏ రోజు కూడా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ కి అపోజిట్ గాను లేదు, అలాగని చెప్పి క్లోజ్ గాను అసోసియేట్ అయ్యలేదు. అది ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. రెండోది కోల్డ్ వార్ లో మనం చూసేది రష్యాకి అమెరికాకి ఉన్న ఒక రకమైన యుద్ధంగానే చూస్తాం తప్ప కోల్డ్ వార్ లో ఉన్న ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ని మనం అండర్మైన్ చేస్తూ ఉంటాం అండి. అది చాలా క్రిటికల్ డెవలప్మెంట్. అది కోల్డ్ వార్ అంటే ఏదైతే మనం ప్రచ్ఛన్న యుద్ధం అంటాం, ఆ ప్రచ్ఛన్న యుద్ధం ఒక రాజకీయాల్ని శాసించిన పాలిటిక్స్. అది మీకు సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పటి తర్వాత నుంచి ఈ వాటి వరకు మనకి 1975లో వరల్డ్ హిస్టరీ మీద ఒక ఫేమస్ 30 వాల్యూమ్స్ బుక్స్ రిలీజ్ చేశారండి హిస్టరీ మీద, చాలా క్రిటికల్ బుక్స్. దాంట్లో ఏషియాకి సంబంధించి ఒకే ఒక్క 30 చాప్టర్స్ లో ఒకే ఒక చాప్టర్ ఏషియాకి సంబంధించి డీల్ చేస్తుంది. అంటే ప్రపంచం అంతా కూడా అంతవరకు కూడా యూరోపియన్ హిస్టరీగా చదువుకున్నాం, యూరోపియన్ ప్రపంచాన్ని ప్రపంచంగా చూసాం మనం. అలా చూసే సందర్భంలో ఎప్పుడు కూడా ఏ వారు చూసుకున్నా మనం ఆల్మోస్ట్ 13వ శతాబ్దం నుంచి సెకండ్ వరల్డ్ వార్ వరకు ఆ వార్లు ఎప్పుడు కూడా యూరోపియన్ పవర్స్ మధ్యనే జరిగినాయి. జరిగిన వీటిని కానీ మన సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత కోల్డ్ వార్ ఎంటర్ అయినప్పటి నుంచి ఈ వాటి వరకు ఏ రెండు యూరోపియన్ పవర్స్ యుద్ధానికి వెళ్ళలేదు ఒకదానితో ఒకటి. యూరోపియన్ చరిత్రే
దేశాల యొక్క యుద్ధాల చరిత్ర అయినట్లయితే ఈ ఈ పోస్ట్ కోల్డ్ వార్ ఒక 70 ఏళ్ల టైంలో యుద్ధం లేకపోవడానికి ఒక మేజర్ కారణం ఏంటంటే అమెరికా యాంకర్ చేయడం. ప్రపంచ ఆర్థిక రాజకీయ ఆర్థిక సమాజాన్ని అమెరికా ఏదే యాంకర్ చేయడం వలన యుద్ధం లేకుండా జరిగింది. అమెరికా ఎలా యాంకర్ చేసింది? అమెరికాలో అప్పు ఇచ్చి పెట్టుబడి పెట్టడమే కాకుండా ఈ వీళ్ళకి వరల్డ్ బ్యాంక్ నుంచి వాటి నుంచి ఎంటైర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అవి ఎస్టాబ్లిష్ చేయించి రీకన్స్ట్రక్షన్ లో యూరోపియన్ రీకన్స్ట్రక్షన్ లోను జపాన్ తోనూ ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా ఈ రెండు యూరోప్ కి జపాన్ కి కూడా అమెరికాలో బిజినెస్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఇచ్చింది. అంటే ఏదైతే మనం ఇవాళ ఫ్రీ ట్రేడ్ వరల్డ్ అంటున్నామో ఆ ఫ్రీ ట్రేడ్ వరల్డ్ అనేది అమెరికా ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది ఆ రోజు. దానివల్ల యూరోప్ జపాన్ ఇమ్మెన్స్లీ బికేమ్ వెరీ రిచ్. ఒక 20 years పీరియడ్ లో ఆల్మోస్ట్ 1945 నుంచి 1965 లోపల చాలా ఎక్కువ అభివృద్ధి సాధించిన యూరోప్ కానీ జపాన్ కానీ. ఇవి సాధించే ప్రాసెస్ లో మీకు డాలర్స్ ఇవన్నీ కూడా ఎలా ఇన్స్ట్రుమెంట్ అయినాయి, ఆ గోల్డ్ తో ఎలా ఈక్వేట్ చేశారు, గోల్డ్ అనేది అమెరికన్ డాలర్స్ తో ఎలా ఈక్వేట్ చేశారు, మళ్ళీ దాన్ని ఎలా 70s తీసేశారు. ఇవన్నీ ఈ డెవలప్మెంట్ చూసినట్లయితే మనకి ఏమనిపిస్తుందంటే ఒక 15 ఏళ్లలో ప్రపంచంలో ఉన్న క్యాపిటల్ ఒక ఇంటిగ్రేటెడ్ ఫోర్స్ గా తయారవడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే అంతవరకు డివిజన్ ఆఫ్ ద క్యాపిటల్ తో ఆపరేట్ అవుతుంది. ఫైనాన్స్ క్యాపిటల్ ఎంటర్ అవడం, ఇవంతా ఇంటిగ్రేట్ అవడం అండర్ ద అమెరికన్ లీడర్షిప్. యూరోప్ జపాన్ ఏదైతే వరల్డ్ క్యాపిటల్ ఉందో అది ఒక వాల్ స్ట్రీట్ లో స్టాక్ ఎక్స్చేంజ్ అని ఇంటిగ్రేట్ అయ్యే ప్రాసెస్ లో ఈ కోల్డ్ వార్ లో జరిగింది ఏంటంటే యూరోప్ అమెరికా బికేమ్ ఇమ్మెన్స్లీ రిచ్. పెరిఫరీకి ఏదైతే వాళ్ళకి రిచ్నెస్ వచ్చిందో కోర్ ఇండస్ట్రీస్ అన్నిటిని వాళ్ళ దగ్గర ఉంచుకుని ఏదైతే ఈ కోర్ ఇండస్ట్రీకి సప్లిమెంట్స్ కావాలో ఆ సప్లిమెంట్స్ అన్నిటి కూడా పెరిఫరీకి ట్రాన్స్ఫర్ చేసి ఒక సెటిలైట్ కంట్రీస్ ని తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ విధంగా వచ్చిన సెటిలైట్ కంట్రీస్ లాటిన్ అమెరికా, ఆ విధంగా వచ్చిన సెటిలైట్ కంట్రీస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. చైనాని సెటిలైట్ కంట్రీ అని అనలేము, కానీ చైనా కూడా ఈ స్ట్రాటజీలో ఒక అడ్వాంటేజ్ పొజిషన్ లోకి రాగలిగింది 1970s అంటే పోస్ట్ మావో పీరియడ్ లో 1975-1980లో రాగలిగింది. అలా రావడానికి చైనా రిఫార్మ్స్ ఇనిషియేట్ చేసిన 1978 లో చైనా ఏదైతే రిఫార్మ్స్ ఇనిషియేట్ చేస్తుందో దాంట్లో ఒక మేజర్ గా 4 ఫోర్సెస్ ని ఎలౌ చేశారు. ఒకటి ఏంటంటే ప్రైవేట్ ఫార్మింగ్ ఎలౌ చేశారు 1976-77 తర్వాత. రెండోది ఒక అర్బన్ ఏరియాస్ లో చిన్న షాపులు పెట్టుకుని చిన్న బిజినెస్లు చేసుకోవడానికి అలౌ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుతున్నాం స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అవి ఎక్స్పోర్ట్ ఎకనామిక్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ SEZs అన్నిటిని ఎస్టాబ్లిష్ చేశారు. పోర్ట్స్ లోను కీ సిటీస్ లోను అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్స్ గ్రాడ్యువల్ గా స్టేట్ సపోర్ట్ లేకుండా ఉండడం వలన ఇది చాలా కాంప్లెక్సిటీ తోటి చాలా క్విక్ గా గెయిన్ అవడం జరిగింది ఇవి. ఎందుకంటే వాళ్ళు చైనా గవర్నమెంట్ సపోర్ట్ లేదు. చైనా గవర్నమెంట్ సపోర్ట్ స్టిల్ చైనా స్టేట్ ఇండస్ట్రీస్ కే ఎక్కువ ఉంది. కానీ వీళ్ళకి కూడా ఆపరేట్ అవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు వితౌట్ ఎనీ గవర్నమెంట్ సపోర్ట్. ఆ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు ఆపరేట్ కావాల్సి రావడంతో చాలా స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుని కొంత స్ట్రెంత్ డెవలప్ చేసుకుని వాళ్ళు అడ్వాన్స్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ వాళ్ళు ఇచ్చిన వెల్త్ రికగ్నైజ్ చేసుకుని స్లోగా ఇట్ స్టార్టెడ్ ఓపెనింగ్ ఎంటైర్ ఎకానమీ. అండ్ నౌ ఇట్స్ క్వశ్చనబుల్ డిబేట్. మన విషయం అది కాదు కాబట్టి దాంట్లోకి వెళ్ళిన హౌ ఫర్ చైనీస్ సోషలిస్టిక్, హౌ ఫర్ చైనీస్ క్యాపిటలిస్టిక్ అనేది. ఎందుకంటే ఇవాళ చూసినట్లయితే కార్ ఇండస్ట్రీలో కానీ ఇంకో దాంట్లో కానీ ఒక్క వోక్స్ వ్యాగన్ ఒక్కటే చైనాలో 1,44,00,000 కార్లు 14 లక్షల కార్లు ఒక సంవత్సరంలో అమ్ముతుంది వోక్స్ వ్యాగన్ ఒక కంపెనీ. ఇండియాలో మొత్తం అన్ని కార్లు కలిపినా సరే అంత సేల్స్ లేదు. సో వోక్స్ వ్యాగన్ లాంటి పెద్ద కంపెనీ కార్స్ ని కొనుక్కునేంత రిచ్ క్లాస్ అక్కడ రావడం జరిగింది ఒక 20 years 30 years పీరియడ్ లో. చాలా ఎక్కువ కాలం కూడా కాదు. ఇది జరగడానికి ఒక ఇంపార్టెంట్ క్రిటికల్ ఫ్యాక్టర్ నేను అన్నది మీకు ఏంటంటే అది క్యాపిటల్ లోకి ఇంటిగ్రేషన్ అరౌండ్ అమెరికన్ ప్లాట్ఫామ్, యూరోప్, జపాన్ అన్ని ప్లాట్ఫామ్. ఈ కోర్ ఇండస్ట్రీస్ ను వాళ్ళు అక్కడ పెట్టుకుని ఏదైతే పెరిఫెరల్ కోసం రా మెటీరియల్స్ కోసం కానీ లేదంటే అన్స్కిల్డ్ జాబ్ రిక్వైర్మెంట్ ఏదో ఉందో అది సెమీ పెరిఫరీ ట్రాన్స్ఫర్ చేయడం. అది సెమీ పెరిఫెరీలో లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, కొంతవరకు చైనా కూడా లేటర్ ఆన్ యాడ్ అవడం జరిగింది. ఇది ఏమైందంటే ఆల్మోస్ట్ 1970s నుంచి సిస్టమ్
స్టెబిలైజ్ అవడానికి చాలా ఎక్కువగా ఈ ప్రాసెస్ హెల్ప్ చేసి పెట్టింది. ఇంటర్నేషనల్ సిస్టమ్ మన జియో పాలిటిక్స్ లో చూసినట్లయితే అమెరికన్ హెజిమనీ కానీ లేదా యూరోపియన్ హెజిమనీ కానీ స్టెబిలైజ్ అవడానికి సోవియట్ యూనియన్ తో వాళ్ళు కోల్డ్ వార్ కంటిన్యూ చేయడానికి ఈ స్టన్స్ కారణమని. వేరే సోవియట్ యూనియన్ కి ఇన్హెరెంట్ గా వీక్నెసెస్ వచ్చినాయి, ఎందుకంటే ఇలాంటి క్యాపిటల్ ఇంటిగ్రేషన్, పెరిఫరీ నుంచి ఎక్స్ప్లాయిటేషన్, సెమీ పెరిఫరీని ఒక మిడిల్ గా ఉంచుకుంటాం. ఈ స్ట్రాటజీ సోవియట్ యూనియన్ కి లేదు. మనం సోవియట్ యూనియన్ చూసినప్పుడు చాలా కాలం మనం ఏమనుకుంటాం అంటే ఇంటర్నల్ గా అనేది కొలాప్స్ అయింది అనుకుంటాం. మిస్టేక్స్ తోటి ఇంటర్నల్ మిస్టేక్స్ ఆర్ obviously the reason, కానీ at the same time there is an externality which is operated on them. ఈ కోర్ పెరిఫరీ అనేది ఏదైతే వాల్స్టైన్ మాట్లాడో అది క్రిటికల్, ఎందుకంటే దీంట్లో సెమీ పెరిఫరీ ఎప్పుడు స్టెబిలైజింగ్ ఫోర్స్ గా వర్క్ చేస్తుంది. అంటే స్టెబిలైజింగ్ ఫోర్స్ గా ఎలా వర్క్ చేస్తుందంటే కోర్ కి పెరిఫరీకి మధ్యన వచ్చిన స్ట్రగుల్స్ అన్నిటిని సెమీ పెరిఫరీ ఒక క్వశ్చన్ గా ఆపరేట్ చేస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా రెండు ప్లే చేయగలదు, అటు ఇటు కూడా ప్లే చేయగలుగుతుంది. అంటే ఎలాగంటే అది ఇట్ ఈస్ ఎక్స్ప్లాయిటర్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్సో. పెరిఫరీని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడంలో సెమీ పెరిఫరీ రోల్ కూడా ఉంది. అలాగే సెమీ పెరిఫరీని కోర్ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటుంది. సో అది రెండు లాంగ్వేజ్ లో మాట్లాడగలదు, అటు మాట్లాడగలదు, ఇటు మాట్లాడగలదు. సో మీరు చూసినట్లయితే చైనా అమెరికానోతోనూ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ యాంటీ ఇంపీరియలిస్ట్ లాంగ్వేజ్ లోనూ మాట్లాడడం అనేది మనకి 80s లోది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ సెమీ పెరిఫరీ అనేది ఆల్మోస్ట్ ఈ సిస్టమ్ స్టెబిలైజ్ అవడానికి, ఫంక్షన్ అవడానికి, పెరిఫరీ మీదకి కోర్ మీదకి పెరిఫరీ నుంచి నెగిటివ్ రాకుండా గార్డ్ చేయడానికి ఎక్కువ పనిచేసింది. అలా అట్ ద సేమ్ టైం అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఈ సెమీ పెరిఫరీ ఎక్కడ ఆపరేట్ అయిందంటే కోర్ ఏరియాలో ఉన్న వర్కింగ్ క్లాస్ కి అగైనెస్ట్ గా ఆ క్యాపిటల్ లో ఏదైతే వార్ వేజ్ చేస్తుందో దాని నుంచి క్యాపిటల్ కి అడ్వాంటేజ్ వచ్చేలా చేయగలిగింది. మొత్తం యూరోప్ లో ఇది జరుగుతున్నప్పుడు ఇవాళ యూరోప్ లో టర్మాయిల్ ఉన్నా, అమెరికాలో టర్మాయిల్ ఉన్నా, అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అమెరికన్ క్యాపిటల్ వాళ్ళ వర్కింగ్ క్లాస్ ఎగెనిస్ట్ గా బ్రూటల్ గా వెళుతున్నప్పుడు ఈ సెమీ పెరిఫరీ చాలా వరకు చీప్ లేబర్ సప్లై చేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళు రావడం వల్ల వెస్టర్న్ క్యాపిటల్ యొక్క అడ్వాంటేజ్ గెయిన్ తీసుకోవడానికి, వర్కింగ్ క్లాస్ మీద గెయిన్ తీసుకోవడానికి, వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళ యొక్క ఈ రోజు ఏదైతే మిజరీని వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఎంటైర్ యూరోపియన్ అండ్ అమెరికన్ వర్కింగ్ క్లాస్, దానికి ఒక రకంగా ఈ సెమీ పెరిఫరీ కారణం. అది ఈ సెమీ పెరిఫరీ అనేది కోర్ కి అడ్వాంటేజ్ గా ఎప్పుడు వర్క్ చేసుకోండి. కోర్ అంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే కోర్ అంటే మళ్ళీ ప్రజలను తీసుకోవద్దండి. కోర్ అంటే ద క్యాపిటల్ విచ్ ఈజ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఆర్ వన్ ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ కి అడ్వాంటేజ్ కి సెమీ పెరిఫరీ ఆపరేట్ చేసుకుంటూ వచ్చింది. సరే, సోవియట్ యూనియన్ అనేది డిస్ట్రాయ్ అవ్వడం 1991 లో డిసైపేర్ అవడంతో మొత్తం ఇదంతా గందరగోళంలో పడిపోయింది. ఎలా గందరగోళంలో పడింది? అది ఈ రోజు చైనా మీద ఏదైతే అటాక్ జరుగుతుందో, లేదా ఇండియాకి చైనాకి మధ్యన కూడా రైవల్రీ రావడానికి ఏవైతే కారణాలు అవన్నీ కూడా ఇవాళ ఒకటి ఓపెన్ అవుతున్నాయి. అది ఒకటి ఏంటంటే ఏదైతే సెమీ పెరిఫరీ క్యాపిటల్ యొక్క బ్రూటాలిటీకి యూరోప్ లో కానీ లేకపోతే వెస్ట్ డెవలప్డ్ వరల్డ్ లో క్యాపిటల్ యొక్క బ్రూటాలిటీ వర్కింగ్ క్లాస్ మీద ఉండడానికి ఏదైతే సెమీ పెరిఫరీ కారణమైందో అది విక్టిమ్ గా ఉన్న వర్కింగ్ క్లాస్ ఇవాళ రివోల్ట్ అవుతున్నారు మొత్తం యూరోపియన్ కంట్రీస్ లో. బ్రెక్సిట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అంటే యూరోప్ నుంచి వర్కింగ్ క్లాస్ బ్రెక్సిట్ కావాలి, యూరోప్ నుంచి మేము వేరే అయిపోతాం అనేది. ఎందుకంటే కామన్ మార్కెట్, యూరోపియన్ కామన్ మార్కెట్ అనేది క్యాపిటలిజం కు ఉపయోగపడింది తప్ప వర్కింగ్ క్లాస్ కు ఉపయోగపడలేదు. వర్కింగ్ క్లాస్ నెగిటివ్ గా వర్క్ చేసింది, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ చేసి మల్టీకల్చరలిజం తో మార్కెట్ ఓపెన్ చేసి బయట వాళ్ళు ఆడడం వల్ల యూరోపియన్ వర్కింగ్ క్లాస్ జాబ్స్ పోయినాయి. అలాగే అమెరికన్ వర్కింగ్ క్లాస్ కూడా జాబ్స్ పోయినాయి. మీరు చూస్తూ ఉంటారు, ట్రంప్ వచ్చిన వెంటనే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ట్రాన్స్ పసిఫిక్ లైన్ బ్లాక్ చేయడం. అవి మనం మాట్లాడుకుందాం. ట్రాన్స్ పసిఫిక్ లైన్ ఏదేంటంటే చైనా నుంచి అమెరికా నుంచి డైరెక్ట్ గా చైనాకి, ఈస్ట్ ఏషియాకి ఒక లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తం బ్రేక్ చేసాడు అతను, వచ్చి ఒక చైన్ బ్రేక్ చేసాడు అతను. లేదా పైప్ లైనే వాళ్ళు డ్రా చేసుకున్నారు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, క్విక్ గూడ్స్ అండర్ సీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి. సో ఇంత డ్రాస్టిక్ వెళ్ళడం వలన ఏమైందంటే యూరోపియన్ వర్కింగ్ క్లాస్ కి, యూరోపియన్ సొసైటీకి, యూరోపియన్ వర్కింగ్ క్లాస్ కి దీని వల్ల చాలా ప్రాబ్లం రాగలిగింది. అందుకని రిజెంట్మెంట్, నేషనలిస్ట్ మూవ్మెంట్స్ పెరగడం అక్కడ, దాంతో అపోజిషన్ పార్టీస్ బయటకు రావడం, ఒక రకమైన యాంటీ చైనా టెండెన్సీస్ పెరిగినాయి. అలాగే అమెరికాలో కూడా యాంటీ చైనా టెండెన్సీస్ అమెరికాలో కూడా పెరగడం జరిగింది. అన్నిటికంటే ముందు ఈ సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వాలంటే ఈ మూడు క్లియర్ గా ఉండాలి: కోరు, పెరిఫరీ,
అర్థమైంది. అంటే చివరిలో ఈ పాయింట్ ఎంఫసైజ్ చేయదలుచుకుంది ఏంటంటే, ఈ సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వడానికి, అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సిస్టమిక్ అంటామండి. ఈ సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వడానికి వేటి ఫంక్షన్స్, వేటి రోల్స్ కూడా క్లియర్‌గా ఉన్నాయి. అంటే కోర్ అనేది వెస్టర్న్ క్యాపిటలిజము, సెమీ పెరిఫరీ అనేది రా మెటీరియల్స్ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేబర్ సప్లై చేసేది. పెరిఫరీ అనేది ఒక రా మెటీరియల్ ఒకటి సప్లై చేస్తూ ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ అవుతుంది. సెమీ పెరిఫరీ కూడా ఎక్స్‌ప్లాయిట్ అవుతుంది. కానీ అట్ ద సేమ్ టైం అడ్వాంటేజ్ కూడా తీసుకుంటుంది. కోర్ నుంచి వచ్చే అడ్వాంటేజ్ కూడా తీసుకుంటుంది. ఈ సిస్టమ్ ఆల్మోస్ట్ 1960s నుంచి ఇప్పుడు 90 పోస్ట్ కోల్డ్ వార్ అంటే వలసవాదం వరకు ఇదే సిస్టమ్ పనిచేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ సిస్టమ్ కి రెండు మూడు రకాల బ్రేక్స్ వచ్చినాయి. ఒకటి, ఈ ఈ సెమీ పెరిఫరీ ఫంక్షనింగ్ కారణంగా పెరిఫరీ కోర్ లో ఉన్న జాబ్స్ పోవడం జరిగింది. వర్కింగ్ క్లాస్ రోడ్ మీద పడడం జరిగింది. ఆ క్యాపిటల్ యొక్క కంట్రోల్ వర్కింగ్ క్లాస్ మీద పెరిగిపోయింది. వర్కర్స్ యొక్క రైట్ ని తీసేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ స్టేట్స్ ఏమో వాళ్ళు సోషల్ వెల్ఫేర్ ని ఫంక్షన్ చేయకుండా ఉండడం అనేది చూస్తున్నాం. ఎడ్యుకేషన్ నుంచి, హెల్త్ నుంచి వెళ్ళిపోవడం. ఆ వెళ్ళిపోవడం అనేది ఎంత డ్యామేజింగ్ ఉందో ఈ రోజు మనం చూడగలుగుతున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత అమెరికాలో లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ టైంలో 50% ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ అన్నింటినీ రిమూవ్ చేశారు. అంటే 50% హాస్పిటల్ బెడ్స్ తీసేయడం అంటే ఎందుకంటే 100% ఆక్యుపెన్సీ ఉండాలనేది వాళ్ళ ప్రిన్సిపల్. ఎప్పుడైతే 100% ఆక్యుపెన్సీ ఉండాలనుకున్నారో ఎక్స్ట్రా ఉన్న డాక్టర్స్ ని, ఎక్స్ట్రా బెడ్స్ ని తీసేయడం అంటే ఎక్స్ట్రా డాక్టర్స్ ని, నర్సెస్ ని కూడా తీసేయడం అంటే మెడికల్ స్టాఫ్ ని తగ్గించారు వాళ్ళు. ఆ కారణంగా ఇవాళ కరోనా లాంటి ఒక ఎపిడమిక్ వచ్చినప్పుడు అకామిడేట్ చేయడానికి హాస్పిటల్ లేకుండా అయిపోయినాయి. ఇటలీ కూడా అదే పరిస్థితి వచ్చింది. సో ఈ నియో లిబరలిజం అనేది పీక్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అన్ని కూడా సెమీ పెరిఫరీకి షిఫ్ట్ చేసేసిన కారణంగా అక్కడ యూరోపియన్ సొసైటీలోను, అమెరికాలోను బ్యాక్లాష్ అవడం అనేది జరుగుతుంది. అది ఒకటి. రెండోది, విత్ ఇన్ ద చైనా ఈ వాటి వరకు ఏదైతే సెమీ పెరిఫరీగా ఉండి వరల్డ్ ఫ్యాక్టరీగా చైనా ఆపరేట్ అయిందో అది దాని నుంచి అమెరికా కానీ యూరోప్ కానీ వరల్డ్ ఫ్యాక్టరీగానే ఉండి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సప్లయర్ గా ఉండాలనుకున్నారు తప్ప అది హెజమోనిక్ పవర్ అయ్యి డామినేట్ చేయాలి అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ మీన్ దట్ ఈస్ దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ దట్ రియాలిటీ. పవర్స్ మారుతూ ఉంటాయి, ఆర్థిక వ్యవస్థలు మారుతూ ఉన్నప్పుడు ఆర్థిక సమాజం యొక్క స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి అనే దానికి డైజెస్ట్ చేసుకోవడం అనేది ఏ ఇంపీరియలిస్ట్ పవర్ కన్నా కష్టమే. ఈ వాటి వరకు వాళ్ళకి జరుగుతున్న వాళ్ళు డామినెంట్ పవర్స్ గా ఉన్నారు. కానీ ఏదైతే పెరిఫరీకి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ని డిస్ట్రిబ్యూట్ చేశారో అదే పెరిఫరీ ఇవాళ డామినెంట్ పొజిషన్ లోకి వచ్చి అంటే నో మోర్ అంటే సెమీ పెరిఫరీ కాకుండా కోర్ లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తుంటే ఆ కోర్ లోకి ఎంటర్ అవ్వడం అనేది ఇష్టం లేకుండా ఉండడం కారణంగా ఒక బ్యాక్ క్లాష్ అనేది అన్ని చోట్ల చూస్తాం. అంటే అమెరికాలో కానీ యూరోప్ లో కానీ వచ్చి బ్యాక్ క్లాష్ ని మనకి చూడడం జరుగుతుంది. ఈ బ్యాక్ క్లాష్ యొక్క ఇంపాక్ట్ మిగిలిన ప్రపంచం మీద కూడా చాలా ఎక్కువ పడుతుంది. అంటే అది మన మీద కూడా మన భారతదేశం మీద కూడా ఆ బ్యాక్ క్లాష్ పడుతుంది. ఇలాగంటున్నానంటే ఐ మీన్ చైనా అన్ని కరెక్ట్ చేస్తుందని కాదు, చైనాలోని సిస్టమ్ కరెక్ట్ అని కాదు, లేదంటే చైనాలో ఉన్న ఆర్థిక విధానం కరెక్ట్ అయింది కాదు, లేదా చైనా ఒక సోషలిస్ట్ స్టేట్ అని నా ఉద్దేశం కాదు. ఇవాళ మనం మాట్లాడుకుంది బేసిక్ గా అంతర్జాతీయ రంగంలో వస్తున్న పవర్ అంటే పోల్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది. ఒకప్పుడు యూరోపియన్ సమాజం అనుకున్నాం. ఆ యూరోపియన్ సమాజం అనుకుంటున్నప్పుడు అప్పుడున్న రిలేషన్ ఏమంటామంటే ట్రాన్స్ అట్లాంటిక్. అంటే ట్రాన్స్ అట్లాంటిక్ అంటే ఒకవైపు యూరోపు, రెండో వైపు అమెరికా. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ అనేది. ఆల్మోస్ట్ కోల్డ్ వార్ అంతా కూడా ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్సే హోల్డ్ చేసింది. తర్వాత యూరోప్ బ్యాక్ వెళ్ళింది, ఏషియా రైజ్ అవడం ప్రారంభించింది గ్రాడ్యువల్ గా. ఎందుకంటే చైనా రైజ్ తోటి ఏషియా రైజ్ కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కోయిన్ చేసింది ఏంటంటే ట్రాన్స్ పసిఫిక్ అనేది. ట్రాన్స్ పసిఫిక్ అంటే అటువైపు అమెరికా ఉంటుంది, ఇటువైపు చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా ఉంటుంది. సో అది ఒక ఐ మీన్ జియో పొలిటికల్ అంటే ఏమంటాం వేరే రాజకీయ అంతర్జాతీయ సిస్టమ్ గా ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారు. ఎప్పుడు 90s లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత, కోల్డ్ వార్ వెళ్ళిపోయిన తర్వాత, చైనా అమెరికా సంబంధాలు దగ్గర పడిన తర్వాత, చైనా క్యాపిటల్ కి అమెరికా క్యాపిటల్ కి లింక్ చాలా ఎక్కువ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందంటే చైనా కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన కంట్రీ అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇంకో కంట్రీ ఏం లేదు. చైనా కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ లో, అమెరికన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన కంట్రీ ఇంకోటి లేదు. దాని వలన చైనాకి అమెరికాకి మధ్యన అంటే అమెరికా ఒక డాలర్ స్టెబిలైజ్ చేయడం, అమెరికా ఒక డాలర్ వాల్యూ స్టెబిలైజ్ చేయడం అనేది చైనా కూడా చాలా ఎసెన్షియల్ అయింది. ఎందుకంటే చైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది కాబట్టి అక్కడ డాలర్ వాల్యూ కానీ పడిపోయినట్లయితే చైనా యొక్క వాల్యూ కూడా పడిపోతుంది. కాబట్టి ఎకానమీ యొక్క వాల్యూ చైనాకి దాంట్లో స్టేక్స్ ఉన్నాయి కాబట్టి డాలర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే దాంట్లో చైనా అమెరికాతో జోడైంది. దానివల్ల
చాలా అంటే పోస్ట్ కోల్డ్ వార్ లో వచ్చిన చాలా ఇన్స్టిట్యూషన్స్, అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అప్పుడు వచ్చిందండి 1994 లో. మిగిలిన కూడా చాలా ఇంటర్నేషనల్ సిస్టమ్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా వచ్చింది, దాంట్లో చైనా మెంబరు. తర్వాత G20 అని ఫార్ములేట్ చేశారు, చైనా, ఇండియా కూడా దాంట్లో మెంబరు. ఇవన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం. కానీ బేసిక్ అంటే చిన్న పాయింట్ చెప్పేది ఏంటంటే, ఏదైతే ఒక సిస్టమ్ గా క్యాపిటల్ కొలాబరేషన్ అయిందో, ఆ కొలాబరేషన్ అనేది ఇవాళ అవ్వని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, చైనా ఎస్ఎట్ చేసి రిలేషన్స్ ని రీడ్రా చేస్తుంది. అది నాట్ యాక్సెప్టబుల్ టు అమెరికన్ అండ్ యూరోపియన్ పవర్స్. అది బ్యాక్లాష్ అయింది. ఆ బ్యాక్లాష్ యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద, మిగిలిన కంట్రీస్ మీద, ప్రపంచం మీద పడబోతుంది. దీంట్లో జరిగేది ఏంటంటే, ఏదైతే ఇంతవరకు వార్స్ అనేది యూరోప్ లో జరిగింది అనుకున్నామో, దాని ఇంపాక్ట్ కోల్డ్ వార్ లో చూస్తున్నట్లయితే దాని ఇంపాక్ట్ అనేది మన మీద, అంటే ఏషియన్ ప్రజల మీద చాలా ఎక్కువగా పడింది. ఎస్పెషల్లీ ఇరాన్ వార్ ఎంత బ్రూటాలిటీ అయింది అనేది మనకు తెలుసు. ఇవాళ చైనా అనేది మనం మాట్లాడుతున్నప్పుడు స్ట్రింగ్స్ ఆఫ్ పెరిల్స్ అనేది, అంటే ఇండియా చుట్టూ ఒక స్ట్రింగ్స్ లా వస్తుంది అనేది అంటున్నారు. చైనా సౌత్ చైనా సీల్ ఎంటర్ అవుతుందని, ఇంకో చోట బేసిస్ పెట్టుకుంది అంటున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనం మర్చిపోతున్నాం. అదేంటంటే, లిబియాలో ఏం జరిగింది 2-3 ఏళ్ల క్రితం, గడాఫీకి ఏం చేశారు, సిరియాలో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఇరాక్ లో ఏం జరిగింది సద్దాం హుస్సేన్ కి, ఇరాన్ లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి, ఈజిప్ట్ లో ముబారక్ ఏమైంది, ఇవన్నీ కూడా అమెరికా లాస్ట్ 5-6 years లోనూ అమెరికా ఏ విధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ రీడ్రా చేసి తనకు అనుకూలమైన గవర్నమెంట్ ఎలా తీసుకొచ్చింది, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోయి చైనానే ఒక భూతంగా తీసుకురావడం, దాని కారణంగా షిఫ్ట్ అగైన్, అన్ఫార్చునేట్ గా వైలెన్స్, దాని షిఫ్ట్, దాని ఇంప్లికేషన్స్ ఏషియా మీద పడే ప్రమాదం. ఏషియాలో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తున్నట్లయితే భారతదేశం మీద పడి ప్రమాదం చాలా ఎక్కువగా పెరిగినాయి గత 5-6 సంవత్సరాలుగా. ఇది చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్. ఇవి ఎలాగా అన్ఫోల్డ్ అవుతాయి, ఎటువంటి సిచ్యువేషన్, ఎందుకని ఇలాగ అన్ఫోల్డ్ అవుతున్నాయి, ఎటువంటి స్ట్రాటజిక్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎటువంటి ఎకనామిక్స్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఆ క్రిటికల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా కొంచెం ఎలాబరేట్ గా, అంటే కొంచెం చిన్న బ్యాక్గ్రౌండ్ తో ముగిద్దామని ఇక్కడతో ఇవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కానీ యాక్చువల్గా ఇవన్నీ కూడా రేపే మాట్లాడుకోవాలి మనం. అవి అంటే డైరెక్ట్ ఇండియా చైనా రిలేషన్స్ లో ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, ఎలాగ అంతర్జాతీయ సమాజం కానీ, లేదా ఇవాళ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ ఎకానమీ యొక్క రోల్, ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ యొక్క రోలు, ఇండస్ట్రీ క్యాపిటల్ యొక్క రోలు, వీటి మీద ఎలా ఉన్నాయి, ఇండియా చైనా రిలేషన్స్ మీద ఎలా వస్తున్నాయి, దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం మన గవర్నమెంట్స్ కానీ, మన ఎలీట్ క్లాసెస్ కానీ మనం రిప్రజెంట్ చేయకుండా ప్రజల్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు మన బాధ్యత దీంట్లో ఏముంటుంది, ఇవి రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ప్రశ్న అడిగిన వారు వెంకట్రావు గారు. ఈయన అడిగిన ప్రశ్న, సెమీ పెరిఫరీ అంటే ఏమిటి, కలోనియలిజం అంటే ఏమిటి? కలోనియలిజం అనేది ఒక ఇంపీరియల్ పవర్, ఒక పవర్ వేరే దేశాల్లో ఆక్యుపై చేసుకుని వాటిని కాలనీగా చేసుకుంటాం అనేది కలోనియలిజం అండి. అది డైరెక్ట్ అంటే దాని అడ్మినిస్ట్రేషన్, అంటే రాజకీయంగాను, ఆర్థికంగాను, పరిపాలనా పద్ధతుల్లో కూడా డైరెక్ట్ కంట్రోల్ తెచ్చుకుంటుందండి కలోనియలిజం. వాళ్ళ యొక్క దాంట్లో ఎక్స్ప్లాయిటేషన్ అనేది డైరెక్ట్ గా ఉంటుంది. కోర్ సెమీ పెరిఫరీ అనేది రీసెంట్, అంటే పోస్ట్ కలోనియలిజం వచ్చిన తర్వాత ఇండైరెక్ట్ మెథడ్ లో ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేది దీన్ని కోర్ పెరిఫరీ అంటామండి. దీంట్లో డైరెక్ట్ కంట్రోల్ ఉండదు, కానీ ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా అయితే మనం ఆర్గనైజ్ చేసుకుంటామో అలా ఆర్గనైజ్ చేసుకుంటున్నప్పుడు అది ఆటోమేటిక్ గానే ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఇన్బిల్ట్ అయ్యేలా ఉంటుంది. అంటే మనం చూసుకున్నట్లయితే కోర్ పెరిఫరీకి మధ్య డివిజన్ చూసుకున్నట్లయితే గత పోస్ట్ వరల్డ్ వార్ పీరియడ్ లో ఈవెన్ బ్రిటిష్ కలోనియలిజం భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రియల్ వస్తువులు, మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు రేట్లు పెరుగుతూ వస్తున్నాయండి. అట్ ద సేమ్ టైం ఏవైతే రా మెటీరియల్స్ అంటామో అవి రేట్లు ఎప్పుడు కూడా తగ్గుతూనే వస్తున్నాయి. ఇవాళ కూడా ఆయిల్, ఇలాంటి రా మెటీరియల్స్ మనం చూసుకున్నట్లయితే వాటి రేట్లు తగ్గుతున్నాయి. వేరేజ్ మనం ఆయిల్ నుంచి చేసిన ప్రొడక్ట్స్ రేట్లు చూసుకున్నట్లయితే పెరుగుతూ వస్తున్నాయండి.
ఈ విధంగా ఏమవుతుందంటే ఇన్బిల్ట్ ఉంటుందన్నమాట. ఎక్కడైనా సరే అంటే మన భారతదేశంలో కూడా మనం చూసుకున్నట్లయితే రైతు పండించిన పంటకి వచ్చిన దానికి మార్కెట్లో మనం కొనుక్కుంటున్నప్పుడు అదే వస్తువులు మనం కొనుక్కుంటే మనం ఎంత కొనుక్కుంటున్నాం దానికి మధ్యన వైరుధ్యం ఎలా ఉంటుందో అది ఇండైరెక్ట్ గా ఉంటుంది. అక్కడ ఎక్స్ప్లోటేషన్ లో కనిపించదు రైతుని. అలాగే కోరు సెమీ పెరిఫెరీ రెండింటిని కూడా సెమీ పెరిఫెరీని రెండింటిని కూడా కోర్ అనేది అంటే క్యాపిటలిస్ట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది ఇండైరెక్ట్ సిస్టమ్ ను ఉపయోగించుకొని. దాన్ని సెమీ పెరిఫెరీ అంటాం. అంటే సెమీ పెరిఫెరీకి కోర్ పెరిఫెరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పెరిఫెరీకి ఎక్కువ ఎక్స్ప్లోయిటేషన్ అయితే సెమీ పెరిఫెరీ కొంత బెనిఫిట్ తీసుకుంటుంది ఎక్స్ప్లోయిటేషన్ లో. లార్జర్ జంక్ కోర్కి వెళ్ళిపోయినా అంటే క్యాపిటలిస్ట్ సెంటర్కి వెళ్ళిపోయినా కొంత పార్ట్ ఈ సెమీ పెరిఫెరీ కూడా వస్తుందండి కోర్ నుంచి. దానివలన వాళ్ళు డెవలప్ అవుతారు. అంటే మన చుట్టూ ఉన్న సౌత్ కొరియా కానీ ఈ రోజు లేకపోతే వియత్నాం కానీ ఇండోనేషియా కానీ ఫిలిప్పైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అలాగే కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్ కానీ ఇవన్నీ కూడా మన సెమీ పెరిఫెరీలో చేర్చవచ్చు ఎక్కువగా. ఇది చైనాని డైరెక్ట్ గా దాంట్లో చేర్చలేం కానీ ఈ ప్రాసెస్ ని మనం 90s నుంచి ఈ ప్రాసెస్ చైనాలో మనం చూడొచ్చు. ఇదే ప్రాసెస్ మనం చైనాలో చూడొచ్చు. అంటే మనం ఇవాళ యాపిల్ ఫోన్ ఉందనుకోండి, యాపిల్ ఫోన్ కొనుక్కున్నట్లయితే మీరు యాపిల్ ప్రొడక్ట్ ఏదైనా సరే కొనుక్కోండి, అది ఐఫోన్ కానీ లేదంటే ఐప్యాడ్ కానీ ఏదైనా సరే దాని మేడ్ ఇన్ చైనా ఉంటుంది. ఒక్క ప్రొడక్ట్ కూడా అది అమెరికాలో చేయదు. ఈ ప్రొడక్షన్ అనేది ప్రపంచం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి చీప్ లేబర్ కోసం వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ మాత్రం కోరి తీసుకెళ్తున్నారు. దాన్ని ఎవరైతే ఈ మినిమం చేయగలుగుతారో అంటే కొంత టెక్నాలజీ డెవలప్ అయిన ఇండియా లాంటివి ఇవాళ సెమీ పెరిఫెరీగానే చూడొచ్చు మనం. ఇక రెండో ప్రశ్న రవికుమార్ గారు అడిగారు, టిబెట్ విషయంలో దలైలామా లేవనెత్తుతున్న ప్రశ్నలను ఏ విధంగా చూడాలి? అంటే ఇవి అంటే ఈ ఫోరంలో వెళ్ళకపోవడాన్ని నేను ఇష్టపడతానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా రకరకాల విషయాల్ని అంటే అది ఒక ఐడెంటిటీస్, దీంట్లో సెలబ్రేటరీ నేషన్, ఇవన్నీ ఇలాంటి ఇష్యూస్ అని వస్తాయి. అంటే చైనా ఒక టిబెట్ ఒకటే కాదు, సింగ్జియాంగ్ నుంచి కూడా ఇష్యూ వస్తుంది. వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ కావాలనుకుంటున్నారు. అలాగే మనకు కూడా చాలా లిబరేషన్ మూవ్మెంట్స్, సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ మనకు ఉన్నాయి, అలాగే పాకిస్తాన్కి ఉన్నాయి. వీటిల్లోకి మనం వెళ్ళి మాట్లాడుకోవాల్సి వచ్చి ఏ పొజిషన్ తీసుకోవాలి అనేది తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది వేరే చర్చ అవుతుందండి. ఈ రోజు ఉన్న చర్చ్ లో అది ఇంక్లూడ్ చేసుకోవడం అనేది పెద్ద విషయం అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది నేషనాలిటీ అంటే ఏంటి, ఎంతవరకు ఒక ఫ్రీడమ్ అనేది ఎంతవరకు ఉంటుంది, అంటే ఏ దేశం అయినా సరే ఎన్ని ముక్కలు అయిపోయినా అంటే ప్రజలు అడిగితే ముక్కలు అయిపోవాల్సి వస్తుందా, ఇలాంటివన్నీ ప్రశ్నల్లోకి వెళ్లాల్సి వస్తుందండి. అందుకని ఐ మీన్ ఆ విషయాన్ని మాట్లాడకపోవడమే నేను ఇష్టపడతానండి. టిబెట్ లో అది చైనాకి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి అనేది సబ్జెక్టివ్ ఒపీనియన్ అండి. దాంట్లో నా సబ్జెక్టివ్ ఒపీనియన్ అనేది వెళ్ళడం కష్టం. అంటే నాకు ఒక ఒపీనియన్ గా నేను ఇంతవరకు చెప్పలేను. అదే చెప్పాల్సి వచ్చినట్లయితే చాలా విషయాలు ఒక పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే కాశ్మీర్ ఇవాళ ఇండిపెండెన్స్ అడిగినట్లయితే ఇవ్వాలని పొజిషన్ మనం తీసుకోగలిగినట్లయితే, టిబెట్ ఇండిపెండెన్స్ అడిగినట్లయితే చైనా ఇవ్వాలని పొజిషన్ కూడా తీసుకోవచ్చు. ఆ పొజిషన్ తీసుకున్నాం. ఓకే సార్. నెక్స్ట్ ఎంపీ రామ్దేవ్ గారు అడుగుతున్నారు, భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదాన్ని చాలా బాగా వివరించారు, కానీ నాకు చైనా రష్యాల మధ్య, చైనా వియత్నాంల మధ్య సరిహద్దు వివాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. రెండు సోషలిస్ట్ దేశాల మధ్య సరిహద్దులు చెరిపివేయవలసి ఉండగా సరిహద్దు వాదానికి కారణం తెలియజేయగలరు? అంటే మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉందండి. రెండు సోషలిస్ట్ దేశాలు అయినట్లయితే సరిహద్దు వివాదాలే రాకూడదండి. సార్ సాంబశివరావు గారు రెండు ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న రేపటి లెక్చర్ కి సంబంధించినదిగా అనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని రేపు అడుగుదామని వదిలేసి రెండో క్వశ్చన్ చేస్తున్నానండి. యుఎస్ఎస్ఆర్ చైనాకు పోస్ట్ కోల్డ్ వార్ సమయంలో చేసిన సహాయం చెప్పండి. అంటే ప్రశ్న నాకు అర్థం కాదండి. పోస్ట్ కోల్డ్ వార్ లో సోవియట్ యూనియన్ లేదండి, యుఎస్ఎస్ఆర్ లేదండి. హలో, కోల్డ్ వార్ తర్వాత అడుగుతానని పోస్ట్ కోల్డ్ వార్ అన్నారు ఆయన. అవునండి, కోల్డ్ వార్ అనేది పోస్ట్ కోల్డ్ వార్ అంటే సోవియట్ యూనియన్ డిసప్పాయింట్ అయిపోవడమే కదండి. ఆయన కోల్డ్ వార్ లో సోవియట్ యూనియన్ చేసిన సహాయం ఏంటని అడిగితే దానికంటే 1949 నుంచి చైనాలో రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి చైనాకి రష్యాకి మధ్యన సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చిన డిఫరెన్సెస్ ఇవన్నీ ఒక పెద్ద హిస్టరీ అండి. అది
దానిలో అంటే ఈ ఈ ఈ ఈ ప్రస్తుతం మనం దాంట్లోకి వెళ్ళకపోవడం మంచిదండి. ఇంకా పోస్ట్ కోల్డ్ వార్ అంటారా? పోస్ట్ కోల్డ్ వార్‌లో కోల్డ్ వార్ టైంలో కంటే కూడా పోస్ట్ కోల్డ్ వార్‌లోనే రష్యా, చైనా దగ్గరికి వచ్చినాయండి. ఐ మీన్ యూఎస్ఎస్ఆర్ కాకుండా. ఓకే సార్. నెక్స్ట్ ప్రశ్న మోహన్ గారు అడిగారు. టిబెట్, హాంకాంగ్ విషయంలో చైనా వైఖరిని ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుంది. చైనా తన చుట్టూ ఉన్న దేశాలను ఆక్రమించుకుంటూ ఉంది. వీటికి కారణాలు ఏంటి? వీటిని ఏ కోణంలో చూడాలి? నేను ఇది నా లెక్చర్‌లోనే అడ్రస్ చేస్తాను. నేను ఒకప్పుడు హాంకాంగ్ చైనాలో ఇంటిగ్రల్ అండి. పార్ట్ అది. బ్రిటిష్ వాళ్ళు ఓపియం వార్ జరిసినప్పుడు బలవంతంగా తీసుకున్నారు అది చైనా చేత కత్తిపెట్టి తీసుకున్నారు అది హాంకాంగ్‌ని. తర్వాత వదిలేసి వెళ్ళినప్పుడు కూడా వెంటనే ఇచ్చేయకుండా అంటే కొలోనియలిజం ముగించినప్పుడు వాళ్ళు వెంటనే చైనాకి తన ఓన్ టెరిటరీ మీద కంట్రోల్ ఇవ్వకుండా ఒక టైం ఫ్రేమ్ పెట్టి, ఎందుకంటే అక్కడ ఒక క్యాపిటల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి, ఒక ఇంటర్నేషనల్ హబ్ గా చేశారు కాబట్టి, చైనా కూడా అలా హబ్ గుంజుకుంటాం తన ఎకానమీకి అవసరం కాబట్టి చైనా కూడా ఒప్పుకుంది కాబట్టి ఒక 50 years టైం పీరియడ్ ఇచ్చి సరెండర్ అవ్వాలని చెప్పారండి అప్పుడు. అది 50 years కాదు, నాకు టైం ఎగ్జాక్ట్లీ నా టైం పీరియడ్ గుర్తులేదండి. అది చెప్పారు. అది ఇవాళ మనం అదే అంటున్నా కదండి, చాలా మంది మనం ఏం చేస్తాం అంటే మనకు కూడా జరుగుతున్న పొరపాటు ఏంటంటే మనలో కూడా ఇవాళ జరుగుతున్న న్యూస్ పేపర్స్ నుంచి మీడియా నుంచి ఏదైతే జరుగుతుందో దాన్నే తీసుకుంటున్నాం తప్ప చరిత్రని వాస్తవాన్ని మనం కూడా మర్చిపోయే ప్రమాదం వస్తుంది. చైనా హాంకాంగ్ అనేది చైనాలో ఇంటిగ్రల్ పార్ట్ మొదటి నుంచి కూడా. దాని బ్రిటిష్ కొలోనియలిజము ఓపియం వార్స్ టైంలో ఫోర్స్ఫుల్ గా చైనా నుంచి తీసుకుంది, ఓడించి చైనాని ఓడించి. దాన్ని అదే బ్రిటిష్ గవర్నమెంట్ తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయింది కొంత టైం గ్యాప్ లో మ్యాచ్ చేయమని చెప్పి. చైనీస్ ఇంట్రెస్ట్ నుంచి ఒక ఇండిపెండెన్స్ ఇచ్చే సిస్టమ్ గా నడుపుతున్నారు తప్ప అక్కడ జరిగిన పొలిటికల్ మూవ్మెంట్స్ అనేది ఇంటర్నల్ డెవలప్మెంట్. ఆ ఇంటర్నల్ డెవలప్మెంట్ ని మనం ఒప్పుకోము. అక్కడ ఒక చైనాలో ఉన్న ఎలీట్ సిస్టమ్ లేదా క్యాపిటలిస్ట్ సిస్టమ్ వాళ్ళకి డెమోక్రటిక్ రైట్స్ ని సప్రెస్ చేస్తుంది, అది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ అండి. కానీ మీరంటుంది ఏంటంటే ఇతర దేశాలను ఆక్యుపై చేసుకుంటుంది చైనా వెళ్ళి హెజ్మోనిక్ గాని మీరు అన్నట్లయితే హాంకాంగ్ ఇతర దేశం కాదండి, చైనాలో భాగమే. హాంకాంగ్ చైనాకి సంబంధించి ఒక న్యూ పర్స్పెక్టివ్ అన్నది ఈ క్వశ్చన్ ద్వారా చెప్పారండి. బ్యూటిఫుల్ ఆన్సర్. బాలకృష్ణ గారి ప్రశ్న, ఇరు దేశాల సరిహద్దు వివాదంలో ముఖ్యంగా భారత్ చైనా దేశాల్లో జనాభా పెరుగుదల పాత్రని మనం ఎంతవరకు అంచనా వేయవచ్చు? ఇది అంటే జనాభా పెరుగుదల అనేది రోజన్నా సరే రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీయదండి. జనాభాకి సమస్యలకి నేను అంటే మామూలుగా ఇప్పుడు గాంధీ గారు లేదా అందరూ అన్నట్టుగానే ఈ భూమి అందరికీ సరిపడనిచ్చిందండి. మధ్యలో రాజకీయాలే యుద్ధాలు తీసుకొస్తాయి. రామానాయుడు గారు అంటే ప్రశ్న ఉంది, ఆయన ఒక అబ్జర్వేషన్ కూడా చెప్పారండి. 1800 వరకు ప్రపంచ వ్యాపారంలో అగ్రగామి 30% జీడిపిగా ఉన్న ఇండియా తన స్థానాన్ని కోల్పోవడంలో ప్రధాన కారణాలుగా మీరు ఉదహరించిన పుస్తకం వరల్డ్ ఎకానమీ గని తర్వాత దీని మీద వచ్చిన లిటరేచర్ ఏం చెప్పాయి? మీరు చెప్పిన దాని ప్రకారం వలస ప్రధాన కారణమని నాకు అర్థమయ్యింది. నేను రెండు చెప్పానండి, వలస మన ఇంటర్నల్ సోషల్ సిస్టమ్స్ కూడానండి. కలోనియలిజం అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న ఫ్యూడలిజం కానీ లేదంటే చైనాలో ఉన్న ఫ్యూడలిజం కానీ కూడా ఈక్వల్లీ రెస్పాన్స్. ఓకే సార్. లెనిన్ బాబు గారి ప్రశ్న, చైనా సోషలిస్ట్ కంట్రీ అని అనలేను అని అన్నారు. గతంలో పాఠం చెప్పిన వారు కూడా తరచూ అలానే అన్నారు. ఏ అంశాల వల్ల చైనాను సోషలిస్ట్ కంట్రీగా చూడలేము? చైనాలో ఉత్పత్తి విధానం, అక్కడి ప్రజలు చైనా ప్రభుత్వాన్ని చూసే విధానాన్ని వివరించగలరు? ఇది నేను కొంతవరకు రేపు మాట్లాడతానండి దీని గురించి. ఇప్పుడైతే ఖచ్చితంగా ఎందుకనేది మొన్నటి వరకు నాకు కొంత హెజిటేషన్ ఉండేది, కానీ ఇవాళ నాకు ఆ హెజిటేషన్ ఏం లేదు అనడానికి. దాని కారణాలు రేపు నేను కొంచెం ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ మీకు ఆల్రెడీ ఇవాళ దాంట్లో కూడా కొంతవరకు చెప్పానండి. చైనాలో ఒక వోక్స్ వ్యాగన్ ఒకటే కంపెనీ 14 లక్షల కార్లని ఒక సంవత్సరంలో సెల్ చేసింది. ఇవన్నీ కూడా హై ఎండ్ కార్లు. చైనా తయారు చేసే లోయర్ ఎండ్ కార్లు కొన్ని ఇంకా ఉన్నాయి. అది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా పెరిగినాయి, మీకు ఫెరారీలు కూడా చాలా ఎక్కువగా ఇవాళ చైనాలో సేల్ అవుతున్నాయండి. ఇన్ఈక్వాలిటీస్ రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి చైనాలో. దీనివలన అంటే మీకు యాపిల్ ఫ్యాక్టరీలో చైనా ల్యాబ్ యొక్క స్థితిగతులను చూసినప్పుడు అది దాని సోషలిస్ట్ కంట్రీ అనేది ఏ రకంగానో జస్టిఫై చేయలేమండి.
అంటే మీకు బ్రూటల్‌గా 14 గంటలు నిలబడి పని చేయించే స్థితిగతులను కార్మిక వర్గానికి ఇచ్చిన తర్వాత ఆ కంట్రీని సోషలిస్ట్ కంట్రీ అనడం అనేది నాకు డిఫికల్టీ ఉంది దాంట్లో. రవికుమార్ గారు ఇంకో ప్రశ్న అడిగారండి. అంతర్జాతీయ సమాజంలో భౌగోళిక సమస్యల్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేయటానికి ఘర్షణలకు ప్రధానమైనవి రాజకీయ ఆర్థిక కారణాలేనా? వేరే ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయ కారణాలు కాకుండా వేరే కారణాలు ఎప్పుడు ఉంటాయని నేను అనుకోనండి రవి గారు. ఎందుకంటే అవి మిగిలినవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. అంటే రాజకీయంగా ఆర్థికంగా మన హెజమోనిక్ అవ్వాలనుకున్నప్పుడే టెరిటరీ గురించి ఇష్యూస్ తీసుకొస్తాం. కలిసి ఉండాలనుకున్నట్లయితే ఆ టెరిటరీలు ఎందుకు వస్తాయండి? అదే మీకు ఇంతకుముందు నేను ఉదాహరణగా చెప్పాను. ప్రపంచ చరిత్ర అంటే ఐరోపా దేశాల యుద్ధం అదొకటి చరిత్రగా మనకు తీసుకొస్తుంది. అదే యూరోపు ఏదైతే బౌండరీస్ కోసం టెరిటరీస్ కోసం వేల మందిని లక్షల మందిని కోట్ల మందిని కూడా చంపుకుందో అదే యూరోపు గత 30-40 ఏళ్లుగా బౌండరీస్ నెరాజ్ చేసుకుని కామన్ యూరోపియన్ మార్కెట్ పెట్టుకుని వీసాలు తీసేసి ఒకే కరెన్సీ పెట్టుకుని ఉంటున్నప్పుడు అక్కడ సరిహద్దులు కానీ లేకపోతే భూమి కానీ భౌగోళిక సమస్యలు కానీ ఎలా వచ్చినాయని వాళ్ళకి అదే భౌగోళిక సమస్యలతో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1000 సంవత్సరాలు కొట్టుకున్న అదే సమాజం ఈ రోజు కలిసి కరెన్సీని కూడా ఎత్తేసుకుని అంటే ఒకే కరెన్సీ పెట్టుకుని ఒకే వీసాలని ఇచ్చుకుని ఉండే సమాజంగా అది ఎవాల్వ్ అయిందంటే దానికి రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నాయి. అంతకుముందు కొట్టుకుంటానికి కూడా దేశాల మధ్య యుద్ధాలకు కూడా రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నాయి. సార్ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాను. కొన్ని కాంప్లిమెంట్స్ కొన్ని సూచనలు ఉన్నాయి, వాటికి సంబంధించి చివరిలో మాట్లాడతాను. నెక్స్ట్ ప్రశ్న తీసుకుంటున్నా సార్. శివకృష్ణ గారు అడుగుతున్నారు. శివకృష్ణ గారు ప్రశ్న, పంచశీల ఒప్పందం విఫలం కావటానికి గల కారణాలు ఏమిటి? పంచశీల ఒప్పందం విఫలం కావటానికి గల కారణాలు ఏమిటి? వినిపించదా సార్? వినిపించిందండి. రెండు కంట్రీస్ మధ్యన సిన్సియరిటీ లేకపోవడం అండి. ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కూడా అది ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్ గా చూసారు తప్ప కమిట్మెంట్ ఉన్న అగ్రిమెంట్ గా ఎప్పుడు చూడలేదు. అలా చూడకపోవడం కారణం నేను మీకు ముందుగానే చెప్పాను. అదేంటంటే రెండు వ్యవస్థలో కూడా రెండు వేరు వేరు వ్యవస్థలు తీసుకోవడం. చైనాలో వచ్చిన సోషలిస్ట్ రెవల్యూషన్, అమెరికాలో వచ్చిన ఇండియాలో వచ్చిన బూర్జువా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ని కానీ లేకపోతే బూర్జువా డెమోక్రటిక్ సిస్టమ్ కానీ యాక్సెప్ట్ చేయకపోవడం, ఎప్పటికప్పుడు ఇద్దరి మధ్యన ఒక మిస్ట్రస్ట్ అనేది, ఒక రెవల్యూషనరీ గవర్నమెంట్ కి ఒక బూర్జువా గవర్నమెంట్ కి మిస్ట్రస్ట్ అనేది ఆ రోజుల్లో ఉండడం. దాంతో ఇది ఒక అంటే సూపర్ఫిషియల్ గానే ముందుకు తీసుకొచ్చారు తప్ప పంచశీల అనేది అప్పటికి పంచశీల వచ్చినప్పటికైతే. అంతకుముందు ఇండియా ఇండిపెండెన్స్ కి ముందు జెన్యున్ కొలాబరేషన్ ఉండేది. కానీ ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రం పంచశీల అనేది ఒక టాక్టికల్ గా తీసుకొచ్చింది తప్ప జెన్యున్ కమిట్మెంట్ తీసుకొచ్చింది కాదండి. ఎందుకంటే తీసుకొచ్చిన 2 ఏళ్లకే వారు రాదు తీసుకొచ్చినట్లయితే. ఓకే సార్. నెక్స్ట్ మోహన్ గారు ప్రశ్న ఇంగ్లీష్ లో అడిగారు, అది తెలుగులో చేసే లోపల ఈలోగా ఇంకో తెలుగు ప్రశ్న రఘు గారు అడిగారు, అది చదువుతున్నా. సెమీ పెరిఫరీ స్థాయి నుండి కోర్ స్థాయికి చైనా పెట్టుబడిదారి పాలక వర్గం ఎదిగింది అని మీరు చెప్పినట్లు నాకు అర్థమయ్యింది. సెమీ పెరిఫరీ నుండి కోర్ కి చైనా పెట్టుబడిదారి పాలక వర్గం ఎలా ఎదిగిందో ఇంకొద్దిగా వివరించగలరు? ఇటువంటి ఎదుగుదల భారత పెట్టుబడిదారి వర్గానికి కూడా సాధ్యమేనా అనుకుంటా సార్. ఎందుకంటే లాస్ట్ లో ప్రశ్న అక్షరాలు సరిగ్గా లేదు, టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అవునండి, సాధ్యమేనండి. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఈ రోజు చైనాలో సెమీ పెరిఫరీ నుంచి కోరుకి ఎలా ఎదిగింది అనేది నేను కొంచెం ఎక్కువ రేపు చెప్పడానికి ప్రయత్నిస్తాను దాని గురించి. కానీ అది సాధ్యమే. ఎందుకంటే ఇవాళ హువావే కంపెనీ ఉంది. ఆ కంపెనీ 5G టెక్నాలజీలో అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ప్రపంచంలోనే నెంబర్ 1 ఇవాళ. అమెరికన్ కంపెనీస్ కంటే కూడా నెంబర్ 1. అలాగే చాలా అంటే చైనా లాస్ట్ 10 years లోనూ రిజిస్టర్ చేసుకున్న పేటెంట్లు
ఇంకెక్కడ ఇంకా ఏ కంట్రీ కూడా రిజిస్టర్ చేసుకోలేకపోయింది. అలాగే మీరు క్రిటికల్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఒక దాంట్లో ఇవాళ అంటే అంతర్జాతీయంలోనే అంటే స్పేస్ లోనే వాళ్ళు స్టేషన్ పెట్టుకోవాలని చూస్తున్నారు. అంటే చాలా క్రిటికల్ టెక్నాలజీస్ లో చైనా చాలా అడ్వాన్స్ కి వెళ్ళిపోయింది. వాళ్ళ అది కోర్ కంట్రీస్ లోనే సాధ్యం అవుతుంది. ఇలాంటిది ఇండియాలో సాధ్యం అవుతుందంటే ఇండియా కోర్ కంట్రీలోకి వెళుతుందా లేదా అనేది నేను చెప్పలేను కానండి. కొన్ని ఇండస్ట్రీస్ అయితే కోర్ లోకి తీసుకురావడానికి అంటే కోర్ ఇండస్ట్రీస్ తో కాంపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దాంట్లో జియో ఒకటి. ఇవాళ జియోలోకి వచ్చి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఈవెన్ ఫేస్బుక్ కానీ, క్వాల్కమ్ కానీ, ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని వచ్చి పెడుతున్నాయంటే దీన్ని ఒక కోర్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇది క్యాపిటల్ అంటే కంపెనీలుగానే ఉంటుంది తప్ప కోర్ లో ఉండేవి ప్రజలు మనం తీసుకోం కాబట్టి కంట్రీ అనేది మనం మాట్లాడుకోవద్దండి. కొన్ని కంపెనీలు కోర్ కంపెనీగా డెవలప్ అవుతాయా వెస్టర్న్ డెవలప్డ్ కంట్రీస్ లో అయినట్టుగా, యూరోపియన్ కంట్రీస్ లో అయినట్టుగా అంటే చైనాలోనూ కొన్ని కంపెనీలు కోర్ కంపెనీలుగా డెవలప్ అయినాయి ఆల్రెడీ. ఇండియాలో కూడా రేపు కొన్ని కంపెనీలు కోర్ కంపెనీలుగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ మోహన్ గారు ఇందాక టిబెట్ కి సంబంధించి అడిగారు కదా, ఆయన నా సగం ప్రశ్నకి ఆన్సర్ ఇంకా కావాలి అని అన్నారు. కాకపోతే ఇది కొంచెం రేపటి టాపిక్ కి సంబంధించిన అంశంగా ఉంది, రేపు ఇది టేకప్ చేస్తే బాగుంటుంది. అందుకని ఆ ప్రశ్నని పక్కన పెట్టి నెక్స్ట్ గిరీష్ గారు అడిగిన ప్రశ్నకు వెళ్తున్నానండి. ఇండియా చైనాతో నెక్స్ట్ 10 సంవత్సరాలలో ఎలా మూవ్ అవ్వాలి? షుడ్ వి బి క్లోజ్ టు వెస్ట్ ఆర్ చైనా, ఆర్ మెయింటైన్ స్ట్రాటజిక్ autonomy or national interest which seems hard? అర్థమైందండి. ఇది రేపు మాట్లాడుకుందాం గిరీష్ గారు. ఇది అంటే రేపు యాక్చువల్ టాపిక్ దాని మీద. సార్ కొంచెం మంది టైప్ చేస్తున్నారు. నీలోగల నా ప్రశ్న ఒకటి నేను అడుగుతాను సార్. ఇటీవల కాలంలో ఈ హాంకాంగ్ కి సంబంధించిన రిపోర్టింగ్ భారతదేశంలో జరిగినప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ని కాస్త క్రిటికల్ గా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు కూడా హాంకాంగ్ ని చైనాని రెండు సరిపోల్చుతూ రిపోర్టింగ్ చేశారు. ముఖ్యంగా ఎన్డీటీవీ లాంటి ఛానల్స్, రవీష్ కుమార్ లాంటి వాళ్ళు హిందీలో పర్టికులర్ గా హిందీ బెల్ట్ లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. దీనిపైన మీరు ఏమన్నా చెప్తారా? అంటే రెండింటికి కాంట్రడిక్షన్ లేదన్నారు అరుణ్ గారు. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా మీతో ఏమన్నానంటే ఇప్పుడు చైనా హాంకాంగ్ లో ఏం చేస్తుందో ఒక డెమోక్రటిక్ మూమెంట్ కి ఒక స్టేట్ రెస్పాన్స్ గా చూసినట్లయితే మనం కూడా క్రిటికల్ గా అవ్వాల్సిన అవసరం ఉంటుందండి కొన్ని విషయాల్లో. అంటే ఇప్పుడు భారతదేశ ప్రజల మీద చేస్తున్న అన్నిటిని మనం అంటే ఇక్కడ రాజకీయ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఈ ప్రజానీకం మీద చేస్తున్న హింసని మనం ఎలా క్రిటికల్ గా చేస్తామో అలాగే చైనా రాజకీయ చట్టం ఆ ప్రజల మీద, అది హాంకాంగ్ కానివ్వండి, వేరే ప్రాంత ప్రజలు కానివ్వండి, వాళ్ళు చేస్తున్న దాని మీద మనం క్రిటికల్ గా ఉండాల్సిన అవసరం మనకు ఉంది. నేను ఆ పాయింట్ గురించి నాకు దాంట్లో డిస్ప్యూట్ లేదు. అంటే అది ఇంటర్నల్ మ్యాటర్. అంతేకాదు ఏ ప్రజాస్వామ్యానికైనా ఏ ప్రజా సమూహానికైనా వాళ్ళ యొక్క విషయాల మీద పోరాటం చేసుకుని హక్కుల కోసం పోరాడే రైట్ దానికి ఉంటుంది. ఆ రైట్ ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. నేను కూడా క్వశ్చన్ చేయనండి, నేను కూడా చేయలేరు. ఇంతకుముందు చాలా క్లియర్ గా చెప్పాను మీకు. నా ఎక్కడ డిస్ప్యూట్ వస్తుందంటే వేరే కంట్రీని ఆక్యుపై చేసుకుంటుంది, వేరే ప్రజల మీద చైనా దాడి చేస్తుందంటే డిస్ప్యూట్ వస్తుంది నాకు. ఒక డెమోక్రటిక్ మూవ్మెంట్ ని సప్రెస్ చేస్తుంది అన్డెమోక్రటిక్ అంటే దాని మీద నా డిస్ప్యూట్ లేదండి. ఓకే సార్, ఇంచుమించుగా ప్రశ్నలన్నీ కూడా ఆన్సర్ చేశారు. మళ్ళీ రేపు ఎలాగో మీ క్లాస్ ఉంది కాబట్టి మిగతా ప్రశ్నలన్నీ అక్కడ ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ ప్రశ్నలు మీ ప్రసంగం ద్వారా అంటే 9-15 నిమిషాల వరకు జరిగిన ప్రసంగంలో ముఖ్యంగా ఈ చైనా భారతదేశ సంబంధాలు ఒక పర్స్పెక్టివ్, అంటే న్యూస్ పేపర్ చదివినప్పుడు కూడా ఈ పర్స్పెక్టివ్ లేకుండా చదివినట్లయితే ఆ న్యూస్ పేపర్లకు ఉన్న ఇంట్రెస్ట్లు లేకపోతే ఆయా రిపోర్టర్లకు ఉన్న బయాసెస్ అవే మనం తలకెక్కించుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా లేకుండా చేసే విధంగా మీ ప్రసంగం సాగింది. ఇక రేపు ఇంకా చాలా విషయాలు మాట్లాడతానన్నారు. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఈరోజు పునాది వేశారు. కన్క్లూజింగ్ గా ఏదన్నా మీరు ఈరోజు చెప్పాలనుకుంటే చెప్పండి. మోరల్లెస్ అన్ని కవర్ అయినాయండి అరుణ్ గారు. మనం మిగిలిన రేపే మాట్లాడుకుందాం. అంటే బేసిక్ గా ఇవాళ మాట్లాడడంలో ఉద్దేశం ఏంటంటే మనం ఒక సివిలైజేషన్స్ గా బిగిన్ అయ్యి ఒక ఏషియన్ సొసైటీగా ఒక సివిలైజేషన్స్ గా ప్రపంచానికి ఎంతో అందించిన రెండు దేశాలు కలోనియలిజం కారణంగాను అలాగే అంతర్గతంగా ఉన్న వాటి కారణంగాను ఏ విధంగా వెనుకబడతారని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత రెండు సమాజాలు కూడా దూరం వెళ్ళడానికి, రెండు సమాజాల్లోనూ వేరు రాజకీయ వ్యవస్థలు ఉండడం కారణంగా అంతర్జాతీయ రాజకీయాలతో ఈ రెండు రాజకీయ వ్యవస్థలు వేరువేరుగా ఇంటరాక్ట్ అయ్యి వేరువేరు ఇన్ఫ్లుయెన్సెస్ రావడం కారణంగా కొంతవరకు ఏదైతే మిస్ అయిందో ఆ మిస్సింగ్ పాయింట్ అనేది తిరిగి పట్టుకునే ప్రయత్నం చేయాల్సిన టైంలో రెండు కలిసి రెండు ప్రజానీకాలని పేదరికం నుంచి బయటకు తీసుకెళ్లాల్సిన టైంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అనేవి కొంచెం భయపెట్టే డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అది బేసికల్లీ నా కన్సర్న్. అంటే అది ఇంపార్టెంట్ పాయింట్ గా నేను ఇవాళ చెప్పడం జరిగిందని. అంటే ఇది ఒక దేశాల మధ్యన అంటే ఒక మన లాంగ్ టర్మ్ లో చూడకుండా చాలా సార్లు మనం చేస్తుంది ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఒక సివిలైజేషన్ హిస్టరీగా ఏషియన్ హిస్టరీగానో లేకపోతే రెండు సివిలైజేషన్ హిస్టరీగానో చూడకుండా ఒక 20-30 ఏళ్ల చరిత్రని మనం మ్యాగ్నిఫై చేసేసుకుని వైషమ్యాన్ని పెంచుకుని ఒక రకమైన ప్రమాదంలోకి మనం నెట్టుబడే కండిషన్స్ రాబోతున్నాయి. అలా రావడానికి కావాల్సిన అంటే కలోనియలిజం రోల్ కానీ తర్వాత ఈ కోల్డ్ వార్ యొక్క రోల్ కానీ ఈ రోజు వస్తున్న డెవలప్మెంట్స్ ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల కారణంగా ఈ రోజు ఈ రెండు దేశాల మధ్యన కూడా వైషమ్యాలు పెరిగే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఏ విధంగా ఈ ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు ఏ విధంగా ఇండియా చైనా మధ్యన సమస్యలను తీసుకొస్తున్నాయి. మనం ఇందాక ఈయన గిరీష్ గారు అడిగినట్టుగా మన ఈ భారతీయులుగా మనం ఏం చేయాలి అంటే మన గవర్నమెంట్ బట్టి మనకి క్రిటికల్ గా ఉండాల్సి వచ్చినప్పటికీ మనం కూడా ఈ దేశాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఈ భారతదేశ రిప్రజెంటేటివ్స్ గా గవర్నమెంట్స్ అటానమస్ గా మనం కూడా ఎటువంటి అవగాహనతో మనం ఉండాలి. ఈ చైనాతో కానీ లేదా మిగిలిన ప్రపంచంతో కానీ మన రిలేషన్స్ లో మనం సంబంధాలను నెగోషియేట్ చేసుకోవడంలో మన యొక్క ఆలోచన పద్ధతి ఎలాగ ఉండాలనేది మనం రేపు మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పర్స్పెక్టివ్ అనేది డెవలప్ చేయడానికి మీరు చాలా మంచిగా మాట్లాడారు. మరో ముఖ్యమైన విషయం అండి, నేను ముందుగా అయితే ఒక ఆయన రత్ననారాయణ ఉందండి. తర్వాత ఇక్కడ చివరిలో శ్రీనివాస్ గారు కూడా ఇద్దరు కూడా ఆంగ్ల పదాలను ఎక్కువగా వాడడం జరుగుతుంది, తగ్గిస్తే మంచిదని అన్నారు. నేను క్షమాపణ అడుగుతున్నానండి. అంటే ముందుగా నెమ్మదిగా మాట్లాడినప్పుడు చాలా వరకు తెలుగు పదాలని తెచ్చుకుంటూ మాట్లాడిన, చివరిలో కొంచెం స్పీడ్కి వెళ్ళిపోతున్నప్పుడు అనుకోకుండా నెక్స్ట్ టెంపోలో ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేసినాయి. రేపు కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ తెలుగులో ఎక్కువసేపు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ఎక్కువ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతకుముందు కూడా నేను జమ్మూ అండ్ కాశ్మీర్ మాట్లాడినప్పుడు చెప్పానండి, నాకు తెలుగులో ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను మాట్లాడడం అనేది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు తెలుగు రాష్ట్రానికి బయటే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విదేశాంగ శాఖ భారతదేశ మీడియా సరిగ్గా ఎప్పుడు కవర్ చేయలేదు. అది ఇంగ్లీష్ మీడియాలోనే ఎక్కువ కవర్ అయ్యింది. హిందీ మీడియాలో కానీ ఇతర ప్రాంతీయ భాషల్లో కానీ సరిగ్గా కవర్ కాలేదు. అంచేత ఇంగ్లీష్ పదాలే ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. కొన్నిసార్లు ఆ ఇంగ్లీష్ పదాలని తెలుగు పదాలుగా చేసినప్పుడు నా బోటి వారికి అర్థం కాని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒక డెలికసీ. అంటే మరి దీన్ని మన లెఫ్ట్ భాషలో చారిత్రక సంఘటనలు అలా అనుకోలో లేదో నాకు తెలియదు కానీ, బట్ మనకి ఇది ఒక ప్రాబ్లం ఉంది. విదేశాంగ శాఖ మనకి ఎంతో అవసరమైన శాఖ, ప్రపంచంతో ప్రజల్ని కనెక్ట్ చేసే, ప్రపంచ ప్రజలు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే శాఖ. ఆ శాఖకి సంబంధించిన రిపోర్టింగ్ అన్నది ఎక్కువ ఇంగ్లీష్ లోనే జరిగింది కానీ హిందీలో కూడా జరగలేదు, ప్రాంతీయ భాషల్లో ఇంకా అసలు జరగలేదు. సో ఆ డెలికసీని మనం కొంచెం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకి జరిగిన సమస్య అనేది కొంత అర్థమవుతుంది. అది కాకుండా మీరు ద వే యూ రియాక్టెడ్ టు ద ఇష్యూ వాజ్ వెరీ ఏమనాలంటే హృదయంగా అనిపించింది. ఇక్కడ మన అందరం ఒక కమిట్మెంట్ తో చేసుకుంటుంది కదండి గారు. ఇది పాట తీసుకో అంటే మనలో మనం మాట్లాడుకుంటున్నాం అండి, అలాగే చూస్తానే. అందుకు నాకు ముందు గారు మాట్లాడినప్పుడు
పనుల రీత్యా నాకు భయంగానే ఉంది. సరిగ్గా మాట్లాడగలనా లేదా అని. కానీ కుటుంబంలో మనలో మనం మాట్లాడుకోవడానికి ఒకసారి బాగా మాట్లాడొచ్చు, ఒకసారి బాగా మాట్లాడకపోవచ్చు. అది భయం లేకుండానే అంటే కొన్ని షార్ట్ కమింగ్స్ కూడా ఉండొచ్చు దానివలన. అక్కడ షార్ట్ కమింగ్స్ ఉన్నప్పుడు కొన్ని భయపెడతాం క్లాస్‌కెళ్తున్నప్పుడు. కానీ ఇక్కడ ఫ్యామిలీ కాబట్టి ఆ క్లాస్‌కెళ్ళినప్పటి నుండి భయం కూడా ఇంత బాగా ఓన్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్.